అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాను. మన సనాతన ధర్మానికి విరుద్ధంగా మనం జీవితాన్ని కొనసాగిస్తే జీవాత్మ చనిపోవుడు ఏముండదు. పుణ్యమైన పాపమైన అనుభవించడానికి పుడతాడు. అగుపించడం, ఉండటం, మరణించడం అనేది ఆ ఊమా. జీవుడు శాశ్వతుడే, పరమాత్మ శాశ్వతుడే, కాలం శాశ్వతమే, ప్రకృతి శాశ్వతమే. ఒక్క మారేది కర్మనే. పరమాత్ముడే సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితి చేసినప్పుడు విష్ణువుగా, లయం చేసినప్పుడు మహేశ్వరుడిగా ఉంటాడు. సో మనిషిగా పుట్టినామంటే రజోగుణ ప్రధానం. రాక్షసాంశతోటి క్రిమి కీటకాలు పుట్టినామంటే తమో గుణము చనిపోయేటప్పుడు ఉంటాయి. మనిషి జీవితం భగవంతుడు ఇచ్చిందంటే కర్మశేషాన్ని అనుభవించి ఆయన ఆశించింది ఏమిటి? మన జన్మలు తనలో ఐక్యమయ్యేదాకా వస్తుంటాయి. మిగిలిన అన్ని జీవరాశులకు తమ కర్మ అనుభవించడం మాత్రమే ఉంటుంది. కానీ ఒక్క మనిషికి మాత్రం తన కర్మను మార్చుకొని మోక్షాన్ని పొందేటువంటి యొక్క సువర్ణ అవకాశం. మన పాస్వర్డ్లన్నీ భగవంతుని దగ్గర ఉంటాయి. అప్పుడు ఓపెన్ చేసి వీడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని ఆటోమేటిక్గా శిక్షలు పడతాయి. మన సృష్టికి కారకులు ఎవరు? తల్లి తండ్రి ఇద్దరు. కాబట్టి మనకు మొట్టమొదట జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరు బ్రహ్మతో సమానం. కర్మాలను దహించాలంటే జ్ఞానం అగ్నిలాగా ఉండాలి. అది దేన్ని దహిస్తుంది అని అంటే అజ్ఞానాన్ని దహిస్తుంది. ఈ రుక్మిణి కానీ లేకపోతే ఇంకెవరన్నా మీరు ఎవరు తీసుకున్నా, సీత కానీ ఎవరిని తీసుకున్నా ఆమె ఎవరంటే మాయ. ఆ మాయాజనితమైనటువంటి మాయను దాన్ని శివునితోటి లయం చేయడమే కళ్యాణం. ఒకే ఒక్క ప్రశ్న సమాధానం, వాట్ ఈజ్ యువర్ లైఫ్? మై కర్మ ఈజ్ మై లైఫ్. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా ఎన్నో గొప్ప సేవలను అందించి ఎక్కడా కూడా తనకంటూ ఎలాంటి మలినాలు అంటించుకోకుండా తనతో పాటు పనిచేసే ఉద్యోగులంతా ఉన్నత స్థితికి చేరుకోవాలని వారందరినీ నిరంతరము ప్రభావితం చేస్తూ వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని వికసింపజేసినటువంటి శ్రీ ఉమాపతి నారాయణ శర్మ గారు. వారి వృత్తిని ఏ విధంగా అయితే ప్రేమించారో ప్రవృత్తిని కూడా అంతకు మించి ప్రేమించి మనందరికీ కూడా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. వారికి వారి కుటుంబ పరంగా, వంశపారంపర్యంగా వచ్చినటువంటి జ్ఞానమే కాకుండా వారు నేటి సమాజానికి తగినట్టుగా తనను తాను మార్చుకుని ఇప్పుడున్నటువంటి యువతకు, అలాగే ఉద్యోగులకు, ముఖ్యంగా గృహస్థులకు, అందులో ఎవరైతే గృహిణులు ఉంటారో వారందరికీ కూడా వారి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం కోసం నిరంతరం కృషి చేస్తూ వారి యొక్క మాటలతో ఎందరినో ప్రభావితం చేశారు. మరి అలాంటి గురుగారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి ఏమాత్రం సమయం వృధా చేయకుండా వారితో సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. సంతోషం అండి, నాకు సంతోషమే. గురుగారు, మనం ఏ కార్యక్రమానైనా కూడా ప్రారంభించే ముందు మన గురువుల్ని, వారిని తెలుసుకోవడం మనం ఎప్పుడు కూడా మరవకూడదు. అలాగే అలా మీరు ఏదైనా గురు ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఓం గం గణపతయే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అంటే ఓం గం గణపతియే నమః అన్నారు కదా గురుగారు. అంటే ఓం గం గణపతియే నమః అంటే ఆ గం ఓం, ఓం గం ఈ రెండు ఏంటి? వాటిలో రెండు అంటే సరిపోతుందా? దానివల్ల మనలో వచ్చే మార్పు ఏంటి? ప్రతి మంత్రం ఆరంభంలో చెప్పేది ఓంకారం. మీకు తెలుసు. ఆరంభంలో ఎందుకు చెప్తారు అంటే సృష్టి ఆది అందులో ఉంది, తర్వాత సృష్టి యొక్క కార్యం అందులో ఉంది. సృష్టి స్థితి లయములు అకారం, ఉకారం, మకారం. అంటే సులభంగా అర్థం అవడానికి అకారం అంటే సృష్టిని నేను కోడులాగా పెట్టుకున్నది ఏమిటంటే ఆ అంటే అగుపించుట, ఉకారం అంటే ఉండుట, మకారం అంటే మరణించుట. సృష్టి స్థితి లయం సులభంగా గుర్తుంటుంది. ఆ ఊమ అగుపించుట సృష్టి. ఏదైనా మనకు
ఇప్పుడు విత్తనం పెడితే ఒక చెట్టు అగుపిస్తుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత కొట్టేస్తేనే లేకపోతే ప్రకృతి సిద్ధంగానో అది కనుమరుగవుతుంది. అగుపించడం, ఉండటం, మరణించడం అనేది ఆ ఊమా. ఇది మొత్తం సృష్టి స్థితి లయాలతోటే ఈ ప్రపంచము, ఈ జగత్తు, భగవంతుని యొక్క లీల అంతా కూడా నడుస్తున్నది. సో అందులో 84 లక్షల జీవరాశులను సృజించి నేను అనేక మగుజును గాక అనుకొని తను ప్రకృతిగా మారి ప్రకృతిలోని ప్రతి జీవుణ్ణి తను ఆత్మగా ఉండి అటు ఆత్మగా శరీరాలను దేహాలను నడిపిస్తూ పరమాత్మగా అంతర్లీనంగా కనపడకుండా అదృశ్యంగా ఉండి ఈ జగత్తును నడిపిస్తున్నాడు. కాబట్టి అది అగుపించుట సృష్టి స్థితి. అంటే ఆ స్థానంలో ఉంటేనే దాని గురించి తెలుస్తుంది, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇప్పుడు నా హృదయంలో ఆయన ఉంటేనే నా హృదయాన్ని ఎలా నడిపించాలి ప్రేరణ అనేది తెలుస్తుంది. అది వ్యవహారం. సో మహావిష్ణు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేది బాహ్యంగా కనపడే అర్థం. పరమాత్ముడే సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితి చేసినప్పుడు విష్ణువుగా, లయం చేసినప్పుడు మహేశ్వరుడిగా ఉంటాడు. సో నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వమే సాకార సగుణ తత్వంగా మారి ఇలాగా సృష్టి స్థితి లయాలను చేసి ఇంకో 2 పనులు చేస్తుంది. పంచకృత్యాలు చేస్తారు భగవంతుడు. ఎవరైనా పంచకృత్య పారాయణ అని అమ్మవారి లలితా సహస్రనామంలో కూడా ఉంది. ఏమిటి పంచకృత్యాలంటే ఈ 3 కాక ఇంకొక 2 ఉంటాయి. ఒకటి తిరోధానం, 4వది అనుగ్రహం, 5వది. అంటే సృష్టి ఇప్పుడు ఉదాహరణకి నేను పుట్టాను, మనం పుట్టాము అంటే మనం ఎలా పుట్టినాము అని అంటే మనం కొంత కర్మ చేసుకొని ఓపెనింగ్ బ్యాలెన్స్ ద్వారా పుట్టినాం, సంచిత కర్మ. సో దాన్ని అనుభవించడానికే మనుషులుగా పుట్టినాం అనుకోండి. ఏ జన్మ వస్తుంది అనేది గుణత్రయ విభాగ యోగంలో చక్కగా చెప్పినాడు. ఎవరికి ఏ జన్మ సిద్ధిస్తుంది, మరణ సమయంలో ఏ గుణము ఆధిక్యంగా ఉంటే ఆ గుణం వస్తుందని చెప్పినాడు. సో మనిషిగా పుట్టినామంటే రజోగుణ ప్రధానం. రాక్షసాంశతోటి క్రిమి కీటకాలు పుట్టినామంటే తమో గుణము చనిపోయేటప్పుడు ఉంటే, దేవతలుగా పుడతారంటే సత్వగుణము చివరణ మరణ సమయంలో ఉంటే దేవతలుగా పుడతారు. కాబట్టి మానవులం కాబట్టి రజోగుణము యొక్క ఆధిక్యత వలన పుట్టినామంటే అర్థమైంది. రజోగుణం అంటే మీకు తెలుసు కోరిక. అంటే మరణ సమయంలో మనకు ఏది ఆధిక్యంగా అపేక్ష ఉంటుందో ఆ జన్మ భగవంతుడు ప్రసాదిస్తాడు. అది ఉనికి. మన ఉనికికి కారణము ఆషామాషిగా రాలేదు. మన పూర్వజన్మ సుకృతం. ఏ జీవికైనా కూడా పూర్వజన్మ సుకృతం వల్లనే జన్మ సిద్ధిస్తుంది. తద్వారా ఆయా కర్మలు ఆచరించి చిట్ట చివరి వరకు, ఇప్పుడు బ్యాంక్ భాషలో చెప్పాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతో కొంత పెడతారు, డ్రా చేసుకుంటాడు, అందులో వేస్తాడు, చిట్ట చివరికి ఎంతో కొంత మిగులుతుంది. అది అధికమా అల్పమా అనేది ఆ బ్యాంక్ ఆఫీసర్ చెప్తాడు. సో మనకు అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు ఉన్న అమౌంట్ మనకు వస్తేనేమో మనకి ఇస్తాడు, మనమే వారికి చెల్లించాలంటే అది డ్యూస్ కింద ఉండి అది కట్టేదాకా విడవాడు. సో ఈ మనకు వచ్చే అకౌంట్ పుణ్యంగాను, మనము చెల్లించాల్సిన అకౌంట్ పాపంగాను ఈ భగవంతుడు మనకు ప్రసాదించిన జన్మలో సంచిత కర్మ, ప్రస్తుతం అనుభవించే ప్రారబ్ధ కర్మ, ఆదాయం అంటే మనం క్లోజ్ చేసేటప్పుడు మనం ఏం తీసుకుపోతాం అనేది ఫైనల్ అమౌంట్గా భావన చేస్తే సులభంగా అర్థమవుతుంది. కనుక మనము మనిషిగా పుట్టినామంటే ఎంతో కొంత అనుభవానికే పుట్టినాం. మనిషి జీవితం భగవంతుడు ఇచ్చిందంటే కర్మశేషాన్ని అనుభవించి ఆయన ఆశించింది ఏమిటి? మన జన్మలు తనలో ఐక్యమయ్యేదాకా వస్తుంటాయి. అంటే ముక్తి అనుకోండి, మన భాషలో మోక్షం అనుకోండి. మోహక్షయం ఇది మోక్ష. మోహం నశిస్తే కోరికలు ఉండవు, మనకు పునర్జన్మ ఉండదు, ముక్తి లభిస్తుంది. ముక్తి లభించినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఆయనలో లీనమవుతాం. లీనమైతే మరి కనుమరుగవుతామంటే కాము. ఇప్పుడు ఏ శరీరంతో ఉన్నామో ఆయన దేహంలో అదే శరీరంతో ఎంజాయ్ చేస్తాం. కాబట్టి జీవునికి సత్యము శాశ్వతత్వం ఉంది, అలాగే భగవంతునికి పరమాత్మకు ఉంది. భగవద్గీతలో 5 అంశాల గురించి మొత్తం 18 అధ్యాయాల్లో చెప్తాడు.
ఆ 5 అధ్యాయాల్లో ఏమిటి చెప్తాడు? మొత్తం 18 అధ్యాయాల నిండా అంటే 1 పరమాత్ముడు, 2 జీవాత్మ, 3 కాలము, 4 కర్మ, తర్వాత 5వది ప్రకృతి. ఈ 5 4 ఏమో స్థిరంగా ఉంటాయి. ప్రకృతి స్థిరంగా ఉంటుంది, ఎందుకు లయమయ్యేదాకా. పరమాత్ముడు స్థిరంగా ఉంటాడు. జీవాత్మ స్థిరం అంటే చనిపోతాడు కదా అని చాలామంది అనుకుంటారు, అది పొరపాటు. జీవాత్మ చనిపోవుడు ఏముండదు. తన వెంట పుణ్య పాప కర్మశేషము ఉంచుకొని పుణ్యమైన పాపమైనా అనుభవించడానికి పుడతాడు. ఆ పుణ్య పాపం మీద అపేక్ష లేకపోతేనే జన్మరాహిత్యం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? పుణ్యశేషం కానీ పాపశేషం కానీ ఉంటే పునర్జన్మ ద్వారా అతడు శాశ్వతుడు. లేదా కర్మ మొత్తం నిశ్శేషం అయిపోయినాక కూడా సత్కర్మాచరణ వల్ల భగవంతునిలో కలిసినాక కూడా అతడు శాశ్వతుడే. కాబట్టి జీవుడు శాశ్వతుడే, పరమాత్మ శాశ్వతుడే, కాలం శాశ్వతమే, ప్రకృతి శాశ్వతమే. ఒక్క మారేది కర్మనే. మారే కర్మను ఎందుకు భగవంతుడు స్వేచ్ఛగా ఇచ్చినాడు మనకనంటే 84 లక్షల జీవరాశుల్లో కర్మాధికారం మనిషికి పెట్టినాడు. మిగిలిన అన్ని జీవరాశులకు తమ కర్మ అనుభవించడం మాత్రమే ఉంటుంది. కానీ ఒక్క మనిషికి మాత్రం తన కర్మను మార్చుకొని మోక్షాన్ని పొందేటువంటి యొక్క స్వర్ణావకాశం భగవంతుడు దయతో మనిషికి ప్రసాదించుడు. కాబట్టి రజోగుణం వలన పుట్టినటువంటి ఈ జీవుడు మనం కొంతకాలం కర్మ చేస్తాం, ఏది చేయాలి ఏది చేయకూడదని మళ్ళీ శాస్త్రవచనం చెప్తుంది మనకు. ఈ శరీరం ఎలా నడవాలి ఎలా నడవకూడదు అనేది శాస్త్రవచనం చెప్తుంది. ఇప్పుడు కొత్తది ఎలక్ట్రానిక్ మిషన్ మనం కొన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఇస్తాడు. ఆ మిషన్ ఎలా నడుపుకోవాలి, అట్లయితే ఎక్కువ కాలం అది జీవిస్తుంది, దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. మరి దాన్ని అలా వాడకపోతే చెడిపోతుంది. మనం శరీరం కూడా ఒక యంత్రం అనుకుంటే మనకు సనాతన ధర్మ సూత్రాలు, భగవద్గీత అయితేనేమి, రామాయణం అయితేనేమి, మహాభారతం అయితేనేమి, భాగవతం అయితేనేమి, ఇవన్నీ మాన్యువల్స్. సో ఇందులో చెప్పినట్టు నడిస్తే ఇది ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవిస్తుంది. తర్వాత అనుకున్న లక్ష్యాన్ని సిద్ధింపజేసుకుంటుంది తనకై తాను. అలాగా కర్మాచరణ అనేది మనకిచ్చిన ఒక వరం కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు విచక్షణతోటి చేసి, ఇక మూడోది లయానికి మనం సిద్ధం కావాలి. లయం అంటే బాహ్య శరీరము లయము, మనస్సు లయము, మనలో కోరికలు లయం, కానీ ఆత్మలయం కాదు. ఆత్మలయం అంటూ అయితే భగవంతునితోటి కలవటం అనేదానే యోగం అంటాం. కాబట్టి అది లయము అనేది బాహ్య దృష్టిలో తీసుకునేది. లయం అంటే మొత్తం నిశ్శేషంగా అయిన తర్వాత మరి మధ్యలో ఇంకా 2 వస్తాయన్న పంచకృత్యాలలో తిరోధానం, అనుగ్రహం. ఆ 2 ఇక్కడ ఒక చిన్న విషయం గమనించేది ఏమిటంటే, మనకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తారు. ఇక్కడ మనము స్పష్టంగా అర్థం చేసుకునేది ఏంటంటే, మనకి ఏ దేవుడైనా కానీ ఆ ప్రత్యేకమైన పనితో పాటు ఈ 5 కర్మలు కూడా చేస్తాడు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం. ఇప్పుడు గణపతి తీసుకుంటే ఈ 5 చేస్తాడు. గాణాపత్యంలో పంచాయతనంలో గణపతి ప్రధానంగా ఉంటాడు, శైవులకు శివుడు ఉంటాడు, వైష్ణవులకు విష్ణువు ఉంటాడు, అట్లా శాక్తేయులకు అమ్మవారు ఉంటారు. ఎవరున్నా ఈ పంచకృత్యాలు చేస్తారు. సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం. ఇప్పుడు సృష్టి అంటే మనల్ని పుట్టింపడానికి సైన్స్ చెప్పిన పద్ధతిలో పుడతాం, అది వివరంగా నేర్చుకోవాల్సిన అంశం ఉన్నదనుకోండి. ఇప్పుడు సృష్టి చేయబడ్డాం, మనం పుట్టిన ఈ శరీరంతో. తర్వాత కొంతకాలం మనం ఇక్కడ ఉన్నాం. మళ్ళా లయం అవుతుంది. అంటే లయం అయ్యేది ఏంటిది? పంచభూతాల నుంచి తెచ్చుకున్న ఏదైతే తత్వం ఉన్నదో అది లయం అవుతుంది, కానీ మూలతత్వం లయం కాదు, అదే ఆత్మతత్వం. కాబట్టి మరి ఈ వ్యవహారాలు నడిచేటందుకు మాన్యువల్లో మనకేం చెప్పినాడు? ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు అంటే ఈ పంచకృత్యాలు చేస్తారనేదే మనం తెలుసుకోవాల్సిన అంశం. ఏ భగవంతుడిని మనం ఆరాధించిన, ఇప్పుడు ఆంజనేయ స్వామి భక్తుడు అంటే ఒకటే పని చేయడు, 5 పనులు ఉంటాయి ఆయనకు. ఇది అజ్ఞాతంగా ఉంటుంది, బయటకు కనబడదు. ఆంజనేయ స్వామి అంటే రామభక్తుడు, రామసేవకుడు అని అనుకుంటారు. మరి ఒక్క ఆంజనేయ స్వామి భక్తుడికి అనుగ్రహం ఎట్లిస్తాడు? ఆయనకు అది లేకపోతే దయ. నాకు ఇల్లు కావాలి అంటే ఇల్లు లేనప్పుడు ఇల్లుని ఎట్లా పుట్టిస్తాడు? నా ఇల్లు మంచిగా మెయింటైన్ కావాలి అని అంటే ఎట్లా ఉద్యోగం ఇప్పిస్తాడు? భార్యా పిల్లల ఆరోగ్యం ఎట్లా ఇస్తాడు? కాబట్టి అంతర్గతంగా అంతర్లీనంగా
ప్రతి భగవంతుడికి 5 కార్యాలలో చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పంచకృత్యాలు చేస్తారు. అంటే తిరోధానం అనుగ్రహం గురించి చెప్పవచ్చు. ఇది ఎందుకు చెప్పినానంటే తిరోధానానికి అనుగ్రహానికి ఇది సంబంధం ఉన్నది. మన సనాతన ధర్మానికి విరుద్ధంగా మనం జీవితాన్ని కొనసాగిస్తే మనకు ఆటోమేటిక్గా ప్రకృతిలో ఈ ప్రకృతే మనను శిక్షిస్తా అని కూడా అనను నేను. కర్మఫలాన్ని అందిస్తా అంటాను నేను. కర్మఫల ప్రదాతగా ఉంటాడు భగవంతుడు, అంతే తప్ప ఆయనకు పక్షపాతం ఉండదు. దుర్మార్గుడు కాబట్టి శిక్షించాలి, మంచివాడు కాబట్టి రక్షించాలి. ఆయన దృష్టిలో మంచి చెడులు ఉండవు. కర్మాచరణకు అధికారం ఇచ్చిండు. నువ్వు ఏది చేస్తావు ఏది చేయవు, రాజ్యాంగం ప్రకారం నడుచుకో, సనాతన ధర్మసూత్రాలు భగవద్గీత ఇత్యాదులను చూసి నడుచుకో. దానిని ఉల్లంఘించి నడిస్తే ఆటోమేటిక్గా నీకు శిక్ష పడుతుంది. తిరోధానం అంటే శిక్షించే ప్రక్రియ, అనుగ్రహం అంటే రక్షించే ప్రక్రియ. అంటే మనను చేసిన సత్కర్మకు ఫలం ఇచ్చే, సత్ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ అనుగ్రహం. మనము దుష్కార్యాలు చేసి చట్టవిరుద్ధంగా పోయినప్పుడు మనం శిక్షించే ప్రక్రియ తిరోధానం. కాబట్టి అన్ని కృత్యాలు ఇప్పుడు ఓ పరమాత్మ నిన్ను 40 రోజులు ప్రదక్షిణ చేసిన సంవత్సరం నుంచి నిన్ను వేడుకుంటున్నా, నాకు అనుకున్నది ఇయ్యలేదేమిటి అని అప్పుడప్పుడు దేవుని గుళ్ళకి పోయి భక్తుడు మొరబెట్టుకుంటాడు. ఎందుకు? నువ్వేం చేసినావు అనేది ఆటోమేటిక్గా ఇందులో రికార్డ్ అయిపోతుంది ప్రకృతిలో. మన పాస్వర్డ్లన్నీ భగవంతుని దగ్గర ఉంటాయి. అప్పుడు ఓపెన్ చేసి వీడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని ఆటోమేటిక్గా శిక్షలు పడతాయి. కాబట్టి నన్ను ఎందుకు అనుగ్రహించలేదు అన్నదానికి సమాధానం ఏమిటి? చట్టం చెప్పినట్టు నువ్వు వినలేదు, సనాతన సాంప్రదాయం చెప్పినట్టు నువ్వు వినలేదు, ఉల్లంఘించినవు కనుక ప్రకృతి శిక్ష వేసింది. ప్రకృతి అంటే నేనే. కాబట్టి అది శిక్ష అనేది తిరోధానం. సో నన్ను రక్షించిన స్వామి, ఎంత కాపాడినవని సంతోషపడే ప్రక్రియను అనుగ్రహం. కాబట్టి మీరు ఇప్పుడు ఏ గుడికి పోయేటోళ్ళకైనా ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ దొరుకుతుంటాయి. నా కొడుకు పుట్టాలి అని ప్రార్థన చేసిండు, ఎల్లమ్మ తల్లి గుడికి పోయిండు అనుకుందా, ఇచ్చింది. ఇస్తే ఎవరిచ్చారు? బ్రహ్మ రూపంలో ఎల్లమ్మనే మంచిగా కాపాడు నా ఉద్యోగము అని అంటే అది ప్రొటెక్షన్, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ ఎవరిది? విష్ణువు. ఆ ఎల్లమ్మ తల్లే విష్ణువు యొక్క ప్రక్రియ చేసినప్పుడు ఆమెను ఎల్లమ్మ అనొచ్చు, విష్ణువు అనొచ్చు. ఇది సూక్ష్మం. సో భగవంతునికి ఒకే పేరు ఒకే లక్షణం ఉండటంలో ఇది రహస్యం. కాబట్టి ఈ తిరోధానం అనుగ్రహం వలన ఈ పంచకృత్యాలు ప్రతి భగవంతుడు చేస్తాడనే విషయాన్ని ఇప్పుడు నేర్చుకోవాలి. ఈ భగవంతుడు శాక్తేయులం గొప్ప, శైవులం గొప్ప, వైష్ణవులం గొప్ప అనుకుంటే భగవంతుడు నవ్వురుకుంటాడు. అయ్యో పాపం వీళ్ళు ఇంత అమాయకులా అని అనుకుంటారు తప్ప అక్కడ ఆయనకి ఏం ఒరిగేది లేదు. నువ్వు మొక్కినా మొక్కకపోయినా ఆయనకు వచ్చే కిరీటం ఏం లేదు, ఆయనకు వచ్చే గౌరవం లేదు, ఆయనకు వచ్చే అపనింద లేదు, మనకే ఏమన్నా. కాబట్టి ఈ పంచకృత్యాలు జరగటం అనేది మనకు సృష్టి స్థితి లయము తిరోధానం అనుగ్రహం. కాబట్టి మనం మళ్ళీ ఎక్కడికి పోవాలి? మనుష్య జన్మకు పోవాలి. సో మనుష్య జన్మలో ఏం చేయాలి మనము అని అంటే భగవంతుని తిరోధానం పొందేటందుకు అందరు ఇష్టపడతారా? భగవంతుని అనుగ్రహం పొందేటందుకు ఇష్టపడతారా? అంత అనుగ్రహానికి కదా. కాబట్టి అనుగ్రహాన్ని పొందడానికి ఏ పనులు చేయాలనో అవి చేయాలి. కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణై కంఠగతైరపి, నకర్తవ్యం ప్రాణై కంఠగతైరపి. సో మనము సత్ఫలాలను ఆశించి జీవితం బాగుండాలని ఆశించి మనకు దుఃఖాన్ని ఇచ్చే పనులు చేస్తాం. దుఃఖం వద్దని, సుఖం కావాలని దుఃఖం ఇచ్చే పనులు చేస్తాం. సో యాక్షన్ ఫాలోస్ రియాక్షన్. యాక్షన్ ఈజ్ అవర్ కమిట్మెంట్, అవర్ డీడ్స్. మనం చేస్తున్న కర్మలన్నీ మన చేసే పనులు. ప్రకృతి ఆటోమేటిక్గా ఏ భగవంతుడైనా ఆ రూపంలో ఇచ్చేది రియాక్షన్. ఇంకొకటి తెలుసుకుంది ఏంటంటే దేర్ ఈజ్ నో రియాక్షన్ వితౌట్ యాక్షన్. అంటే కర్మఫలం కర్మ లేకుండా ఉండదు అని అర్థం చేసుకోవాలి. కర్మ ఉంటేనే కర్మఫలం ఉంటుంది. కర్మఫలం దానంతలది ఉండదు. ఇట్లా నేను చప్పట్లు కొడితే ఈ శబ్దం వినపోవడం ప్రతిచర్య. ఇప్పుడు ఇది శబ్దం మొదలు రాలేదంటే మనం కర్మ చేయలేదని అర్థం. కొట్టడం అనేది కర్మ, శబ్దం విని రావడం ప్రతి కర్మ, దాని ఫలం లేకపోతే. కాబట్టి మనం తెలుసుకున్నది ఇదే.
సో మనము జీవులుగా జీవిస్తున్నప్పుడు, ప్రాణులుగా భావిస్తున్నప్పుడు సనాతన ధర్మం చెప్పిన సూత్రాలకు కట్టుబడి జీవితాన్ని చక్కదిద్దుకొని జీవిత ఉత్కృష్టమైన లక్ష్యాన్ని, భగవత్ సాన్నిధ్యాన్ని, మోక్షం అంటే చాలామంది అనుకుంటారండి ఒక మాట ఏమిటంటే చనిపోయినాక వస్తుందండి మోక్షం, ఇప్పుడు వస్తుందా, ముక్తిని పొందాడు, అది ఓకే కావచ్చు, తర్వాత ఏమవుతుంది అనేది తనకు కూడా తెలియదు బతుకున్నప్పుడు. ఇప్పుడు ఏ పనులు చేస్తున్నామో, ఏ పనులంటే అభిరుచి ఉన్నదో, ఎవరెవరితోటి సాంగత్యం ఉన్నదో మన జీవన విధానము తర్వాత కూడా అలాగే ఉంటుంది. భూమిలో వేప గింజ నాటితే వేప చెట్టు, మామిడి గింజ నాటితే మామిడి చెట్టు. సో ప్రస్తుత కాలము ఉన్నటువంటి జీవితము గత కాలం యొక్క కర్మకు ఫలితం, ఇప్పుడు చేస్తున్న కర్మ భవిష్యత్తులో రాబోయే కర్మకు ఆధారం, ఇంకా వేరే ఏముండదు. కాబట్టి గతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్తు ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? పరమాత్ముడా మనమా చెప్పండి? ఆయన చేతిలో. ఆయన ఫలితం ఆయన చేతిలో. భగవంతుడి చేతిలో కర్మఫలం ఇచ్చేదే, కర్మాచరించేది మనకే అధికారం ఇచ్చిండు. కాబట్టి కర్మ స్వేచ్ఛ జీవునికే ఉన్నది, మనిషికే ఉన్నది. కాబట్టి మనల్ని మనం చక్కదిద్దుకోకపోతే ఉద్ధరేది ఆత్మనాత్మనం అని అందుకే చెప్పినాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోతే ఎవడు నిన్ను పట్టించుకోడు. నాకు ఆకలి అయితే నువ్వు అన్నం తిను, అప్పుడు నాకు ఆకలి తీరుతుంది ఎవరన్నా అంటే నవ్వుతారు. నాకు నిద్ర వస్తుంది నాన్న కొడుక నువ్వు పడుకో అని అంటే మన కొడుకులకు కుమారులకు చెప్తే వాడు పండుకుంటే మనకు రిలాక్సేషన్ రాదు. కాబట్టి కర్మాచరణ అనేది మనకు ఎందుకు ఇచ్చిందంటే రజోగుణం వలన పుట్టినాం కదా, చిట్ట చివరి వరకు ప్రాణం వదిలే వరకు గుణాతీతుడివి కావాలి. గుణాతీతులకే ముక్తి. భగవంతుడు దగ్గరగా ఉండేది అందరికంటే సాత్వికులకు దగ్గర ఉంటాడు, రాజసికులకు కొంత దూరం ఉంటాడు, తామసికులకు ఇంకా దూరం ఉంటాడు. ఇది ఒక 50 కిలోమీటర్లు సాత్వికులకు అనుకుంటే, 500 కిలోమీటర్లు రాజసికులకు అనుకుంటే, 5000 కిలోమీటర్లు తామసికులకు ఉంటాడు భగవంతుడు. కాబట్టి సాత్వికులకు దగ్గర. ఆ సాత్విక గుణం కూడా బంధకారణం. సో అదాన్ని కూడా మనం బంధరహితులం కావాలంటే సత్వగుణాన్ని కూడా జయించి గుణాతీతులం కావాలి. కాబట్టి అక్కడికక్కడ మనకు భగవంతుడు తప్పులు చేస్తున్నప్పుడు ఏదో రూపంలో, స్నేహితుడి రూపంలో కానీ, ఒక పుస్తకం రూపంలో కానీ కనబడి ఆ తప్పులను మన చేత సరిదిద్దింపజేసుకునే ఒక సౌభాగ్యాన్ని, అవకాశాన్ని ఇస్తాడు. అది మనం తెలుసుకోవాలి, గ్రహించాలి దాన్ని. ఎగ్జాక్ట్లీ, మనం గ్రహిస్తే మనకు ఆనందం. కాబట్టి జన్మరాహిత్యం అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు సంతోషంగా ఆనందంగా గడుపుతున్నావా లేదా, ఈ సమయము నీకు ఎలా ఉంది అనేదే జన్మరాహిత్యం. మోక్షం అంటే అదే. చనిపోయినాక ఏదో వస్తుంది, ఎక్కడో ఉంటుంది, అది రిసార్ట్ అని అంటారు. ఏది మన శాస్త్రం అవన్నీ చెప్పినాయి. కానీ మనము అక్కడికి పోయి ఎవరన్నా చెప్పిరా చెప్పండి ప్రాక్టికల్గా, ఇది ఇక్కడ ఇట్లుంటుంది, గరుడ పురాణం ఉంది, గీదేనికి గీ శిక్ష, గీదేనికి ఈ శిక్ష, సూక్ష్మ శరీరంతో అన్నీ అనుభవిస్తారు మీరు, మళ్ళీ శరీరం ఎత్తోడని అంటే పోయొచ్చినవాడు ఎవరన్నా శాస్త్రం చెప్పింది నమ్మాలి. శాస్త్ర విహితమైంది మనకు ఆచరణీయం, యద్యదాచర శ్రేష్ఠ అన్నట్టు మనకు. కానీ పోయొచ్చినోడు చెప్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఎక్కడికి పోతారు, ఎక్కడికి వస్తారు, ఎలా పోతారు, ఎలా వస్తారు అనేది ఎలా తెలుస్తుంది? అదే శాస్త్రాలు పుట్టిని అంటే అర్థం కూడా అది అనుభవంతో ఇచ్చిందే తప్ప వీళ్ళు ఏదో చేసేసింది ఇచ్చింది కాదు కదా. ఎగ్జాక్ట్. అంటే వాళ్ళు అవన్నీ కూడా దర్శించి రాసినవే కదా శాస్త్రాలు కూడా. ఎగ్జాక్ట్. దర్శించి రాసిన వాటిని మనం కాదు వాడు పోయి రాలేదని అనుకోలేం కదండి. అంటే ఇతనికి అనుభవం కాదు కదా, చదివేవాడికి అనుభవం కాకపోవచ్చు, కానీ రాసిన వాళ్ళకి దాన్ని దర్శించి ద్రష్టలు కదండి వాళ్ళు. అది సత్యం, నేను అసత్యం అని కొట్టి పాడాను. ఎందుకంటే శాస్త్రం అన్ని ఇందాక చెప్పింది అదే, మాన్యువల్ అన్నా కదా, ఇవన్నీ మాన్యువలే. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎట్లా ఆచరిస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు మోక్షమా బంధమా అనేది తెలుస్తా అంటున్నా నేను. అవునండి. సో ఏదైనా అనుభవమే కదా, అనుభవిస్తేనే కదా మనకు ఆనందం కలిగేది, చెప్తే కాదు కదా. చెప్పేది ఎందుకు, ఇలా పో అలా పోకు అని చెప్పడానికే శాస్త్రాలు. మరి పోవాలా వద్దా అనేది నీ మీద ఆధారపడి. మన స్వేచ్ఛ ఇచ్చాడు కదా, మనకి స్వేచ్ఛ ఇచ్చిండు. కాబట్టి మన జీవితముకు ముఖ్య, మన జీవితంకు బంధం అనేది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఏమి చేస్తున్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, మానసిక స్థితి ఎలా ఉంది,
ప్రతిదాన్ని ఎలా స్వీకరిస్తున్నాం, జీవితంలో వచ్చే ఒడిదుడుకులను అనే దాని మీద నువ్వు ముక్తునివా బంధమా నీకు తెలుస్తుంది. అది నేను చెప్తున్నది, శాస్త్రాన్ని నో అనటంలే. అంటే మీరు నిత్యం ఆరాధించే దైవం గురించి చెప్పండి గురుగారు. నేను నిత్యం ఆరాధించేది శివుణ్ణి. శివుడు లయకారకుడు, మీకు తెలుసు. లయకారకుడు అంటే మొత్తం నాశనం చేసేదని ఒక బాహ్యార్థము. నిజంగా కూడా నాశనం అవ్వడం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు ఇల్లు 200 గజాలు ఇల్లు కట్టుకుంటే మన తాతలు తండ్రులు ముత్తాతలు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా బతికే ఉంటే ఎంతమంది 5 ఒకసారి ఆలోచించండి, ఈ ఇల్లు చాలుతుందా? సరిపోదు. వాళ్ళకు టైం వచ్చినప్పుడు లయకారకుడైన శివుడు పనిచేయకపోతే అట్లా మనకు కొంత మేలు చేసాడు. వాళ్ళందరూ బతుకుంటే ఎవరికి ఏ రూమ్ ఇస్తాము? ఒక అస్పష్టత, జీవితం గందరగోళం, అదొక లయం. ఇంకో లయం ఏమిటంటే మనలో ఉన్న అజ్ఞానం లయం. మనము పుట్టింది రజోగుణంతో పుట్టినాము, అటు సత్వగుణం వైపు ఒక స్టెప్ వేసి ఆ గుణాతీత స్థితికి తీసుకుపోతేనే మనకు అజ్ఞానం లయం చేసేవాడు. కాబట్టి శివుణ్ణి ఆరాధిస్తే, ఈ రకంగా ఆరాధిస్తే అంటే మనకు తెలియకుండా కూడా జరిగేది ఇది. సో మనకు కష్ట పరంపరను తొలగించే శుభంకరుడు, శుభాలను ఇచ్చేవాడు. అజ్ఞానం దుఃఖ హేతు, అజ్ఞానాన్ని తొలగిస్తే సుఖం లభిస్తుంది ఆటోమేటిక్. శం అంటే శుభం, శంకరుడు శంకరోతి, శుభాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఆ శంకరుని ఆరాధన నేను చేస్తాను. శివుడు అంటే నాకు ప్రాణం. ఇంతకుముందు మీకు చెప్పినట్టు సృష్టి, స్థితి, లయం, ఈ 3 ఒక్కసారి మన నిజ జీవితంలో ఎలా పనికొస్తాయో ఒక మాట మీతోటి సెలవిస్తాను. ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించాడు, విష్ణువు పరిపాలన చేశాడు, శివుడు లయం చేశాడు. మరి వీళ్ళను దర్శించాలంటే ఎలాగా? ఫోటోలల్లా. నిజంగా దర్శించడం అనేది కొంతమంది ఉండొచ్చు, యోగులు జ్ఞానులు, వాళ్ళ స్వరూపాన్ని అనుభవించవచ్చు. కానీ భగవంతుడు ఒక మేలేం చేసినాడంటే వీళ్ళ ముగ్గురిని మన నిత్య జీవితంలో డే టు డే లైఫ్లో ఈ ముగ్గురిని మనకు చూపిస్తాడు. అది తెలుసుకోవడంలో మన వివేకం. బ్రహ్మను చూపించాలి ఎట్లా? ఈ భూమి మీదకి నేను రాకముందు నన్ను పుట్టించింది ఎవరు? తల్లి గర్భంలో పడి సైన్స్ ప్రకారము ఆ యొక్క అణువు విభజన చెంది అనేక అణువులుగా మారి సెల్స్గా మారి మన జీవనము ప్రారంభమైంది, సృష్టి జరిగింది అక్కడ. అంటే ఇప్పుడు పుట్టింది ఎట్లా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే భగవంతుని నుండి తల్లిదండ్రుల ద్వారా అనేది తెలుసుకోవాలి. వీ కేమ్ ఫ్రమ్ గాడ్, ఆయన ద్వారా. అని వయామీడే ఎవరు? మన సృష్టికి కారకులు ఎవరు? తల్లి తండ్రి ఇద్దరు. కాబట్టి మనకు మొట్టమొదట జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరు బ్రహ్మతో సమానం. ఈ భావన మనము రూఢి చేయాలి. అంటే పుట్టిన మచ్చ స్థితి కావాలి మనం జీవితం. ఇప్పుడు ఇప్పటిదాకా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినాయి. ఇన్ని రోజులు సాగదీసింది ఎవరు? విష్ణువు కదా. మరి విష్ణువు వేడి నీకు కనబడు, కానీ నీకు కనబడాలి అనుభవంలో. అంటే నిన్ను పుట్టంగానే నీకు జ్ఞానం రాగానే స్కూల్లో చేర్పించిండు తండ్రి. పుట్టంగానే అమ్మ సన్యం ద్వారా మనకు పాలనిచ్చి పెంచింది. అంటే మనకు పుట్టక ముందే ఆ గోవు తన యొక్క పొదుగులో తన లేగదూడ పుట్టకముందే పాలు సిద్ధమై ఉంటాయి. అంటే దాని అర్థమైంది, స్థితికారకుడైనటువంటి యొక్క మహావిష్ణువు కొడుకే బ్రహ్మ. దాని అర్థమైంది, స్థితియే ముందొచ్చింది. అంటే సృష్టి తర్వాత జరిగింది. అంటే మనకి ఏదేదో అవసరం మనం పుట్టకముందే ఉన్నాయని అర్థం. అంత దయానం అట పరమాత్ముడికి. కాబట్టి ఇది తెలుసుకోవాలి మనం, ఈ సీక్రెట్. సో మనకి సన్యంలో పాలను జనింపజేసింది ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? ప్రకృతి అంటారు మీ ఇష్టం, సైన్స్ అంటారు మీ ఇష్టం, మెడిసిన్ అంటారు మీ ఇష్టం. నమ్మిన వాడికి నమ్మిన పేరుతోటి పెడతాడు. భగవంతుడు అంట నిరాకార నిర్గుణ పరబ్రహ్మ, సాకార సగుణ బ్రహ్మ. కాబట్టి మనకు స్థితి అక్కడి నుంచి మొదలైంది. మన శరీరం పెరగటం, తర్వాత కొద్ది పెద్దగానే తండ్రి స్కూల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించి ఇవన్నీ తండ్రి సంపాదించి ఆహారం శరీర పోషణకు తగినంత ఇచ్చి, ఖర్చులకు పాకెట్ మనీ లాంటివి ఇచ్చి, ఇవన్నీ చేసినటువంటి యొక్క తండ్రి తల్లి ఏమో ఆహారం ఇచ్చింది. మళ్ళీ వీళ్ళు స్థితికారకులుగా భావన చేసేవాడిని భగవంతుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ఇది రహస్యం. సృష్టి వాళ్ళిద్దరిది, స్థితి వాళ్ళిద్దరిది.
మరి లయకారకుడు అని అంటే ఎక్కడున్నాడు చెప్పండి చూద్దామని అంటే ఏమోనండి లయకారకుడు అంటే శివుడు కదా అది త్రిశూలం కాదండి. ఇప్పుడు నీకు ఎన్ని ఏళ్ళు వచ్చినాయి చెప్పు? 40 ఏళ్ళు వచ్చినాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 40 ఏళ్ళు అయిపోయిందా? లయం లయం కాకపోతే కొంతమందికి బోరు కొడుతుందండి, టైం గడుస్తులేదండి అంటే దాని అర్థం ఏంది? లయం అయితే లేదు కాబట్టి బోరు కొడుతుంది, లయం అయితే బోరు ఉండదు. కాబట్టి లయకారకుడు మనకు ఆ విధంగా తోడ్పడతాడు. లయం అనేది ప్రతి సెకండ్కి ఒకసారి జరుగుతుందండి. సృష్టి స్థితి లయాలు ప్రతి క్షణానికి ఉంటాయి. ఇప్పుడు ఈ క్షణం ఎంతనో గడియారంలో చూసి ఇప్పుడు ఈ క్షణం పుట్టింది, ఎంతసేపు ఉన్నది స్థితి క్షణం, ఎప్పుడు లయమైంది? కొత్త క్షణం పుట్టగానే. కాబట్టి 24/7 సృష్టి స్థితి లయాలు అవుతున్నాయా లేవా? కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ ఉన్నారా లేరా? మరి దీన్ని గమనించి మనము ఒక్కసారి కాలానికి నమస్కారం చేస్తే ముగ్గురికి నమస్కారం చేసినట్టు. కాబట్టి అట్లా లయకారకుడు కాలాన్ని హరించి వేస్తాడు. ఇప్పుడు ఒక మనిషికి 80 ఏళ్ళు వచ్చినాయి, వ్యాధిగ్రస్తుడైండు, బెడ్ రిడన్ అయిండు, నడవస్తలేదు, తిరిగొస్తలేదు, ఉన్న దగ్గరికే ఆహారం వగైరా వగైరా అందించి మలమూత్రాదులు బట్టలున్న విసర్జన చేస్తే అతని బతుకు ఉండాలనిపిస్తుందా పోవాలనిపిస్తుందా? అప్పుడు స్థితికారకుడిని కోరుకుంటాడా లయకారకుడిని? లయకారకుడిని కోరుకుంటాడు. నన్ను తీసుకుపోరా తండ్రి అంటాడు ఎవరైనా సరే. కాబట్టి లయం ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది మనకు. కాబట్టి లయకారకుడైన శివుడుతో పాటు మిగిలిన ఇద్దరు ఉంటేనే జీవితం గడుస్తుందని చెప్పడానికి ఈ వివరణ ఇచ్చాను. అలా అంటే ఆయన అనుగ్రహం పొందడానికి ఎలా స్తుతించాలా, ఏమని ప్రార్థించాలి? ఎవరి? శివుణ్ణి. శివానుగ్రహము పొందడానికి అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాను అని చెప్పాడు. అభిషేకము అంటే మీకు తెలుసు నీటితోటి చేసేది. నీటితోటి చేసే దాంట్లో ఒక రహస్యం ఏమిటి ఉన్నది. శివునికి నీళ్లు పోసినా కొద్ది పక్కకు పోతుంటాయి, కానీ నీరు కొంతమంది గ్లాసులో తెచ్చి ఉద్ధరణితోటి పోస్తారు, గ్లాస్ తోటి పోస్తారు, చెంబుతో పోస్తారు, పైన ఒకటి సోమసూత్రం పెట్టి పోస్తారు. రకరకాల పాత్రలలో నీరు ఎట్లయితే ఇముడుతుందో, చిన్న పాత్రలో పోస్తే ఇముడుతుంది, పెద్ద పాత్రలో పోస్తే ఇముడుతుంది, ఆ ఆకారాన్ని పొందుతుంది. అంటే దాని అర్థం ఏంది? మన మనస్సుకు నీరు సంబంధం ఉంది. అంటే చంద్రుడు అనే గ్రహానికి జలం ఒక అధిదేవత, చంద్రుడు మనస్కారకుడు, జలం యొక్క దేవత ఒక వైపు ఉంటుంది, గౌరీ అమ్మవారు ఇంకో దిక్కు ఉంటుంది, ఇద్దరు. కాబట్టి నేను జలాన్ని తీసుకుంటున్నాను మొదలు, శివుని కాబట్టి. సో మనకు కష్టాలు కన్నీళ్ళు, ఈ జీవితం అంటే ఎప్పటికీ 24/7 సుఖం ఉండకపోవచ్చు. సుఖం అతైనా తట్టుకోలేమండి, కష్టం అతైనా తట్టుకోలేము. కాబట్టి సుఖాన్ని కూడా తట్టుకునే మనస్తత్వం ఉండదు. ఎక్కువ సుఖం ఇస్తే తట్టుకోలేడు. ఓ పేదవానికి ₹1,00,00,000 హఠాత్తుగా ఎవరైనా అకౌంట్ వేస్తే వాడికి ఏమన్నా జరుగుతుంది, వాడు తట్టుకోలేడు. వానికి ₹10 ఇస్తే తట్టుకుంటాడు. కాబట్టి అతి సుఖం అతి కష్టం తట్టుకోలేక ఈ జీవనం మనస్సు చాంచల్యం ఉంటుంది కదా, అది మనస్సు చాంచల్యము పోడగొట్టాలి అంటే శివుడు అభిషేకం చేస్తే, అంటే ఈ నా మనస్సు చంచలమైంది నీటి గుర్తు, ఆ నీటితోటి నీకు అభిషేకం చేస్తే నేను నీకు చేరువవుతున్నాను తండ్రి. నీకు చేరువైతే నా బాహ్య జగత్తు, నా మాయా జగత్తు అన్నీ నీ కంట్రోల్లోకి వచ్చినాయంటే నేను సుఖంగా ఉండకపోతే ఏం చేస్తాను అనేది ఒక భావన. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆయన శిరస్సు మీద చంద్రుణ్ణి ధరిస్తాడు, చంద్రవంకను. ఎందుకు? మన కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయమని అర్థము? భగవంతుడికి సమర్పించుకో నిన్ను నువ్వు. ఏ రకంగానన్నా సరే, దండం అన్న పెట్టు, సేవనన్న చెయ్యి, అర్చననన్న చెయ్యి, అభిషేకం అన్న చెయ్యి. ఇట్లా అభిషేకం చేసేటప్పుడు ఈ మనస్సు యొక్క చాంచల్యం కానీ, మనస్సు వలన కలిగే దుఃఖాలు కానీ, సమస్యలు కానీ సులభంగా అధిగమించాలంటే దానికి కాంపిటెంట్ అథారిటీ, దాన్ని మనకు డిస్పోజ్ చేసి మనకు అనుకూలంగా చెప్పేవాడు ఎవరయ్యా అంటే శంకరోతి శివ. ఆయన బోళాశంకరుడు అని మీకు తెలుసు, తొందరగా వరమిస్తాడు. ఏమి మనం మనస్సు ఆయనకు సమర్పణ చేసి అభిషేకం చేస్తే మనం ఆయనకు సమర్పించుకున్నట్టు అవుతుంది, తొందరగా మనను కనికరించి కాపాడుతాడు, అనుగ్రహిస్తాడు అనేది శివారాధనలో. అట్లాంటి విష్ణు ఇయ్యడానికి కొంతమంది అనొచ్చు,
విష్ణువు శాంతమూర్తి, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. అడ్మినిస్ట్రేషన్ చక్కగా నడవాలంటే శాంతం ఉండాలి. శాంతం లేని వాడి దగ్గర అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా నడవదు, అంటే పాలన. కోపిష్టి ఉన్న ఆఫీసర్ని ఎక్కువ లైక్ చేసి ఎక్కువ పనులు అవుతాయా, శాంతంగా ఉన్న ఆఫీసర్ దగ్గర ఎక్కువ పనులు అవుతాయా మీరు చెప్పాలి. కామన్గా మీరే చెప్తారు, ఎవరు శాంతంగా ఉంటారో ఆ ఆఫీసర్ ఇష్టపడతారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ చక్కగా సాగాలంటే శాంతాకారం భుజగశయనం. ఇప్పుడు ఎట్లా పుడతామో మనకు తెలియదు, ఎట్లా చస్తామో మనకు తెలియదు. ఈ పుట్టుక, ఈ లయం మధ్యలో ఉన్న జీవితం నీ చేతిలోనే ఉంది అని అంటాడు అబ్దుల్ కలాం మహాశయుడు. కాబట్టి పుట్టి నుంచి జ్ఞానం వివేకం ఎంతో కొంత తెలిసేదాకా మన జీవితం ఏనాడు ఎలా ఉండాలనేది ఖచ్చితంగా నిర్ణయించేది ఎవరికి వారే. కాబట్టి ఈ స్థితి శాంతాకారం నీకున్నదా, నీ స్థితి అంతా కూడా అంటే లైఫ్ అంతా హ్యాపీ, ఒక శాంతమనే సుగుణం ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి, సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతుంది. శాంతం లేకనే అశాంతస్య కుతం సుఖం. 1 కోటి రూపాయలని మనసులో శాంతి లేదనుకో, అతడు సుఖాన్ని అనుభవించలేడని చెప్తున్నాడు గీతాకారుడు. అశాంతస్య కుతం సుఖం, శాంతి లేని వానికి సుఖం ఎక్కడిదని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి శాంతి తెచ్చుకోవాలి అని అంటే జీవితం బాగా సాగుతానే కదా. జీవితంలో అన్నీ ఇచ్చేవాడు లక్ష్మీ అమ్మవారికి భర్త అయినటువంటి విష్ణువుని ఆరాధిస్తే ఇవన్నీ రావా? శుభాలు వస్తాయి. అమ్మవారిని ఆరాధిస్తే రావా? మరి శాక్తేయుల సంగతి ఏంటి అంటే ప్రకృతి మాయని నేనే అన్నాడు. కాబట్టి ఆయనను ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్టు, అమ్మవారిని ఆరాధిస్తే ఇట్లా ఏ దేవుణ్ణి ఆరాధించినా మన జీవితం సుఖంగా సాఫీగా సాగడానికి దోహదపడుతుంది, అనుగ్రహం చిక్కుతుంది. శివ ఆరాధన అయినా సరే, విష్ణు ఆరాధన అయినా సరే, శాక్తేయులైనా సరే, సుబ్రహ్మణ్య స్వామి అయినా సరే, అందరికీ పంచకృత్యాల యొక్క వృత్తులు ఉంటాయి, 5 పనులు చేస్తారు. కాబట్టి నన్ను కాపాడని దేవుడు నాకు అవసరం లేదంటాడు వివేకానంద. అన్నార్తికి అన్నం పెట్టలేక పోతే స్వర్గంలో నాకు పంచభక్ష పరమాన్నాలు పెట్టే దేవుడు కూడా అక్కర్లేదన్నాడు ఆయన. కాబట్టి ఈ మినిమం నీడ్స్ తీరేది దైవారాధన. ఏ దైవమైనా కానీ, ఏ భగవంతుడైనా కానీ ఆ దైవారాధనతోటి సకల శుభాలు కలుగుతాయి అనేది శాస్త్రోక్తి. అంటే ఈ విభూది తర్వాత 3 రేఖలు ధరించడం వీటికి అబ్బో దాంట్లో చాలా సబ్జెక్ట్ ఉందండి. విభూతి అంటే మీరు చూడండి, మీరు దేన్ని కాల్చినా చివరికి విభూతి అయితే ఆ వస్తువు ఏదన్నా కానీ మొత్తం దహింపబడితే అది విభూతి అవుతుంది. అంటే చివరికి మిగిలేదేమిటి? అది భగవంతుని యొక్క దివ్యత్వంలో ఉన్న ఏకత్వం, భిన్నత్వంలో ఉన్న ఏకత్వం అని కూడా అనుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వం ఎప్పుడు ఉంటుంది? దహింపబడితే ఉంటుంది. మన జీవితం అందరి భిన్న భిన్నమే, వేరువేరు జీవితాలు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఎవరైతే జ్ఞానం అనే అగ్నిలో తమ కర్మలను దగ్ధం చేసుకుంటాడో, ఎవరైతే జ్ఞాని ఉంటాడో స్వరూపంతో సంబంధం లేదు, వికలాంగుడైనా సరే సకలాంగుడైనా సరే భగవంతునికి ప్రీతిపాత్రమై అనుగ్రహాన్ని పొందడానికి సులభమైన మార్గం ఇచ్చినాడు అని చెప్పినాడు. కాబట్టి విభూతి అంటే ఏమి చెప్తుంది? దివ్యత్వంలో ఉన్న భిన్నత్వం, భిన్నత్వంలో ఉన్న ఏకత్వం. దేన్ని కాల్చినా విభూతి అవుతుంది. సో దాన్ని 3 రేఖలుగా పెట్టుకుంటాడు ఆయన. త్ర్యంబకం యజామహే సుగంధిం అనే మంత్రం ఉంది. 3 రేఖలు ఏంటి? మనకు 3తోటే పని. ఫస్ట్ గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 ఏదో ఒకటి ఉంటుంది. ఏ మనిషికి తీసుకున్నా, జంతువుకు తీసుకున్నా 3. తర్వాత స్వప్న, జాగ్రత్త, సుషుప్తి, 3 అవస్థలు. మీరు ఏది తీసుకున్నా భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు, 3 కాలాలు తప్ప కాలాతీతమైంది ఏముండదు. కోట్ల సంవత్సరాల క్రితం అయితే అది భూతకాలమే, అది గుర్తు. అది అన్నిటినీ అంటే దివ్యత్వాన్ని బూడిద వేసి ఆ బూడిదనే రాసుకుంటాడు. కాబట్టి ఈ 3 సూచించేది ఇదే. త్రిగుణాలు కానీ, లేకపోతే ఈ కాలాలు కానీ, 3 కాలాలు కానీ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి కానీ, ఇలాగా అనేక విషయాలు ఆ త్ర్యంబకంలో కనబడతాయి. ఆ త్ర్యంబకం మధ్యలో జ్ఞాననేత్రం. అదేమిటంటే ఈ త్రిగుణాలను దాటిపోరా నువ్వు ఈ దివ్యనేత్రంతో. జ్ఞాననేత్రం, అంతర్నేత్రం. అదే మనలో కూడా అప్పుడప్పుడు
ఇదేమిటి జీవితం అంతా, ఏమి జీవితం, ఎందుకు పుట్టినాము అని ఒకసారి వైరాగ్యం వచ్చినట్టు అవుతుంది. అయినప్పుడు దుఃఖాలే జ్ఞానానికి ఆధారం, జ్ఞానానికి హేతు. దుఃఖం వచ్చినప్పుడే ఎవరైనా గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరుగుతారు, అర్చనల చుట్టూ తిరుగుతారు, పౌరోహితుల చుట్టూ తిరుగుతారు. దుఃఖం వస్తేనే కదండి. సుఖం ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ నీడ్ నాట్ వరీ. కాబట్టి అదే జ్ఞానం అంటే త్రినేత్రం. మరి దానికి అగ్ని ఎందుకున్నది? జ్ఞానాగ్ని. కర్మాలను దహించాలంటే జ్ఞానం అగ్నిలాగా ఉండాలి. అది దేన్ని దహిస్తుంది అని అంటే అజ్ఞానాన్ని దహిస్తుంది. అలాగే లయంలో చిట్ట చివరికి మళ్ళా మొదటికి వచ్చేటప్పుడు మొత్తం సృష్టిని మొత్తం ఆ నేత్రమే దహింపజేస్తుంది, లయం చేస్తుంది. కాబట్టి మనకు పనికొచ్చేది ఎంతవరకు జీవునికి అని అంటే మనలో జ్ఞానాన్ని ఉత్పన్నం చేసేటందుకు ఆ మూడవ నేత్రం తెరవాలే. మనం తెరిస్తే జ్ఞానం అనేది అగ్నిలాగా బయటకు వస్తుంది. కాబట్టి ఈ తెరుచుకోవడానికి ఈ మీరు ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్స్ అనండి, గ్రంథాలు రచిస్తున్నారనండి, వగైరా వగైరా, ఇంకా బోధనలు చేస్తున్నారు, గురూపదేశాలు చేస్తున్నారు. ఇట్లా జరిగేటివన్నీ దేని కొరకు అని అంటే జ్ఞానం లభించడానికి. దాన్ని నేర్చుకోవడం ఒక ఎత్తు, అనుభవించడం రెండో ఎత్తు. అనుభవానికి లేని జ్ఞానం పనికిరాదు. కాబట్టి అది చూస్తాడు శివయ్య. ఈ దేవుళ్ళకి కళ్యాణాలు చేస్తుంటారు కదా గురుగారు, సార్ అసలు ఏంటి కళ్యాణాలు చేయడం ఏంటి? కళ్యాణం వెనకలు ఉన్న రహస్యాలు కళ్యాణం. ఇప్పుడు ఒక గమ్మతైన విషయం దాగింది ఏంటంటే మనకు కళ్యాణాలు ఒకటేసారి అవుతాయి, మీకు తెలుసు. మ్యారేజ్ డేలు అని చేస్తున్నాం ఇప్పటి కాలంలో. వెనకట అవి కూడా ఏం చేయకపోదు, ఇప్పుడైతే చేస్తున్నాం మ్యారేజ్ డే. సరే మంచిదే, ఆనాడు గుడికి పోవడము, దాన ధర్మాలు చేయడము చేస్తున్నారు, మంచిదే, కేక్ కట్ చేస్తున్నారు. అయితే ఈ కళ్యాణ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, ముహూర్తము, జీలకర్ర బెల్లం పెట్టడం, మాంగళ్య ధారణ చేయడం, శివ పార్వతి కళ్యాణం అయితే వాళ్ళిద్దరికి, రుక్మిణి కళ్యాణం అయితే వీళ్ళకు, సీతారాముల కళ్యాణం అయితే వాళ్లకు, ఇద్దరికి చేస్తారు కదా. సో వాళ్లకు చేసే కళ్యాణాలు ఎందుకు అని మనం ప్రశ్నిస్తే దానిలో ఒక మూలతత్వం పెట్టినాడు శాస్త్రకారుడు, జ్ఞానం బోధించే గురువు. ఎలా పెట్టినాడు, ఏం పెట్టినాడు అని అంటే సీత అనండి, రుక్మిణి అనండి, పార్వతి అనండి, అది మాయా జనితమైనటువంటి స్త్రీ, అది మాయాబద్ధం. స్త్రీ అంటే మాయనే. ఆ స్త్రీ అనే పదంలోనే సా, తా, రా అని మూడు ఉన్నాయి. సా అంటే సత్వగుణం, తా అంటే తమోగుణం, రా అంటే రజోగుణం. సా, తా, రా మూడు కలిస్తే స్త్రీ. ఈ మూడు గుణాలకు ప్రతీక అంటే ప్రకృతి. ప్రకృతి అంటే స్త్రీ, స్త్రీ అంటే ప్రకృతి అంటే మాయనే. కాబట్టి ఈ రుక్మిణి కానీ లేకపోతే ఇంకెవరన్నా మీరు ఎవరు తీసుకున్నా, సీత కానీ ఎవరిని తీసుకున్నా ఆమె ఎవరంటే మాయ. అతడెవరు? విష్ణువు లేదా కృష్ణుడు, శివుడు అని అంటే అతడు మాయను జయించినవాడు, మాయాబద్ధుడు కాదు, మాయాతీతుడు. ఇప్పుడు ఉదాహరణకు యోగులు ఏం చేస్తారు అని అంటే సీరియస్గా ధ్యానం చేస్తుంటారు ప్రతిరోజు. ఆ ధ్యానంలో జ్ఞానాన్ని పొందుతారు. వాళ్ళు పొందే జ్ఞానం అంటే ఇప్పుడు కుండలిని జాగరణ అని అంటారు. కుండలిని శక్తి మీకు తెలుసు, మూలాధారంలో మనకు వెన్నెముక కింద మూలాధారంలో ఉంటుంది శక్తి. శక్తి అంటే అమ్మవారు. ఇప్పుడు శివ కళ్యాణం ఉదాహరణ చెప్తున్నాను. శివ కళ్యాణం అంటే పార్వతి. పార్వతి ఎక్కడుంది? మూలాధారంలో. మరి శివుడు ఎక్కడున్నాడంటే సహస్రారంలో, శిరస్సులో ఉంటాడు. సో మూలాధారంలో ఉండేది మాయ, శిరస్సులో ఉండేది, సహస్రారంలో ఉండేది మాయాతీతమైన ప్రకృతి. ఆ మాయాజనితమైనటువంటి మాయను దాన్ని శివునితోటి లయం చేయడమే కళ్యాణం. అదే జీవబ్రహ్మైక్యం. జీవబ్రహ్మైక్యోగం, మోక్షం అంటే అదే అండి కళ్యాణం. ఆ కళ్యాణాలు సూచించేది ఇది. ప్రతి సంవత్సరం చేసుకునేది ఎందుకయ్యా అంటే ఇందులో ఎంతో కొంత జ్ఞానం. అంటే బాజాలు, భజంత్రీలు, వేడుకలు, దన్నదానాలు చేయడం ఒక ఎత్తు అయితే అది లౌకికం, ఇది అలౌకికం. యోగులు చేసేదంతా ఇదే. సో తమ మాయను కుండలిని పాము రూపంలో ఉంటుంది, మీకు తెలుసు. శివునికి పాము అంటే ఇష్టం. ఆ పాముని తీసుకుపోయి ఈయన మెడలేస్తే శివతాండవం చేస్తాడు.
ఆనంద తాండవం ప్రళయ తాండవం రెండు ఉంటాయి. మళ్ళీ నీ మనస్థితి ఎట్లుంటుందో అట్లా. నువ్వు జ్ఞాని అవుతావా, అవడానికి ప్రయత్నిస్తున్నావా, అవ్వాలా వద్దా అని సందేహిస్తున్నావా అనే దాని మీద అది శివతాండవం అనేది ఆధారపడుతుంది. కాబట్టి కళ్యాణం అంటే అది సీతా కళ్యాణమైనా అంతే. ప్రకృతిని మాయను పరమాత్మతో ఏకీకరణం చేయడం, లయం చేయడం అనేదే కళ్యాణం అనేది నాకు దోచిన అభిప్రాయం. నిత్యం ఈ కళ్యాణం గురించి మీకు ఎంత అవగాహన ఇది ఉన్నప్పుడు మరి మీరు కళ్యాణం మీ లోపల కళ్యాణం గురించి మీ ప్రయత్నాలు చేశారండి? ప్రతి మనిషికి సుఖము దుఃఖము రెండు ఉంటాయి, ఎంత కొంత. కానీ దుఃఖాధిక్యతనే ఎక్కువ ఉంటుంది మనిషి అన్నాక, సుఖం అల్పం ఉంటుంది పర్సంటేజ్ పోలుస్తుంది. కాబట్టి ఈ దుఃఖం అనేది వస్తున్నదంటే కారణం బుద్ధజన సాంగత్యం వలన వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇప్పుడు నా ఉదాహరణ తీసుకుంటాను. నేను సిద్దిపేట వాసిని. సిద్దిపేటలో నేను 7 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు, ఆ 7 సంవత్సరాలు 1965లో 7 సంవత్సరాలు నేను అక్కడ ఒక భగవద్గీత ఆశ్రమాన్ని కట్టిరు. ఆ భగవద్గీత ఆశ్రమం కట్టినప్పుడు నాకు 7 ఏళ్ళు. నాకు తెలియకపోని నేనేం చేసేవాడిని, ఆ ఆశ్రమానికి పోయేవాడిని. ఆ ఆశ్రమానికి పోతున్నప్పుడు వాళ్ళు శ్రీకృష్ణుని ఆరాధనలు, భగవద్గీత అధ్యయనము, తర్వాత విద్యాప్రకాశానందగిరి శ్రీకాళహస్తి యోగాశ్రమం ఆయననే ఓపెన్ చేసిండు 65లో. అప్పటి నుంచి ఆయన మధ్య మధ్యలో ప్రవచనాలు చెప్పేవాడు. తర్వాత మలయాళ స్వామి, సహజానంద స్వామి అని ఇట్లా వచ్చేవాడు. ఎవరు వచ్చినా నాకు అర్థం కాకపోని ఆ 7 సంవత్సరాల ప్రాయం నుంచి ఏ కార్యక్రమం అయినా ఎదురుగానే, మాకు మా ఇల్లు ఇదైతే ఎదురుగా అది గీతాభవనం, అక్కడికి పోయి వినేవాడిని. అర్థం కాకపోని అందరు ఇట్లా తలకాయ ఊపితే నేను కూడా ఊపుతుంటే అర్థమైనట్టు, యాజ్ ఇఫ్. కాబట్టి అట్లా నాకు బీజం పట్టదు. తెలుసుకోవాలనే తపన అప్పటి నుంచి కొద్దిగా జ్ఞానం వచ్చినాక భగవద్గీత అధ్యయనం చేసి మన జీవితంలో సమన్వయం చేసుకుంటే మనకు లౌకిక లాభాలున్నాయి, తదనంతర లాభాలున్నాయని కొద్దిగా పెద్దగైనాక అర్థమైంది. కాబట్టి దాన్ని మనం అధ్యయనం చేయాలి అని దాన్ని ఇప్పుడు ఈ గీతా మకరందం అని రాసింది వారే, విద్యాప్రకాశం. ఆ పుస్తకం చదివాను. ఇంకా అటువంటి 2-3 వేరే కూడా చదివాను. స్వాధ్యాయంతో నేను ఎక్కువ నేర్చుకున్నాను. గురుబోధ వినడము, స్వాధ్యాయం చేయడం, తర్వాత వాటిని జీవితంలో సమన్వయం చేస్తే గొప్ప ఫలితాలను పొందిననే. అంటే భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇంతకంటే గొప్ప ఏమి లేదని అనిపించింది. ప్రాక్టికలే కదా దైవానుగ్రహం. కాబట్టి నేను పొందింది ఏమిటి అని అంటే, గీతా బోధనలో నిజ జీవితంలో ఆచరిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి అనేది నేర్చుకున్న విషయం. కాబట్టి ఇప్పటికీ కూడా నేను గీత వినడం, అధ్యయనం చేయడం, స్వాధ్యాయం చేయడం చేస్తున్నా. నాకు భగవంతుడు ఇచ్చిన మేధస్సు పరిధిలో చాలామందికి గీతా బోధన చేస్తున్నా. జ్ఞానయజ్ఞ సప్తాహాలు చేయిస్తున్నా, గీతా బోధనలు చేస్తున్నా. ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇండ్లల్లో సమస్యలను స్పృశిస్తున్నారండి అని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. మా ఇంట్లో ఇట్లే ఉందండి, మా ఇంట్లో మేము అట్లా ఆచరించినామండి, మీరు చెప్పినాక మేము మారినామండి అని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నాకు అంతకంటే గొప్ప ఆనందము, గొప్ప ఫీజు అనుకోండి. మీరు ఇప్పుడు ఏదైనా పాఠం చెప్తే లెక్చరర్కు కొంత ఫీజు ఇస్తారు. నాకు ఇచ్చే ఫీజే అండి, నేను హ్యాపీగా ఉన్నా మీ బోధన వలన అంటే అదే హ్యాపీనెస్ నాకు అంతకంటే గొప్ప ఆనందం లేదు అని తలచి అది నా జీవితంలో సమన్వయం చేసుకుంటూ అప్లై చేసుకుంటూ చిట్ట చివరి వరకు, అంటే మన జీవితం ముగించే లోపల అని అనుకుంటాం. కానీ ఇప్పుడే అని నేనంట, నావే జ్ఞానిగా మారాలి. నువ్వు జ్ఞానిగా మారి ఏ పని చేసినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. నేను ఆత్మను అనుకున్న డాక్టరు ఏ గోల్ ఇచ్చినా ప్రతి రోగం కుదురుతుంది. అవును అనుకోడు ఆయన, నేను డాక్టర్ MBBS అంటాడు. అలాగే నేను ఆత్మను అనుకొని ఏ న్యాయవాది కేసు వాదించినా గొప్పగా ఉంటుంది. నేను డాక్టర్ అనుకొని ఒక విద్యార్థి పరీక్ష రాస్తే దిగ్విజయం పూర్తవుతాడు. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడో రావాలి, అది వస్తుంది అని అనుకోవడానికి వీల్లేదు. నా దృష్టిలో ఇప్పుడే అంటాను నేను. జిడ్డు కృష్ణమూర్తి కూడా అదే అంటాడు,
ఎప్పుడో నేను మనస్సును మార్చుకోవాలి, మనస్సులో ఉన్న కల్మషాలు ఓడగొట్టుకోవాలి, మనో సాధన చేయాలి అని అనుకుంటావు కాదు. ఇప్పుడే, ఎప్పుడు అని ఆయనే ప్రశ్నించిండు. ఇప్పుడే నావు. కాబట్టి పొయ్యే లోపట అని నేను ఇందాక అన్నట్టు సవరించుకొని ఇప్పుడే అనే దానికి సవరిస్తూ ఆ జ్ఞానాన్ని వచ్చింది అనే భావన చేస్తున్నాను. నేను అనుభవిస్తున్నాననే భావన చేస్తాను. అయితే నా గురించి ఇతరులు చెప్పాలి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి అని అంటారు నన్ను. మీకు సమస్యలు లేవా అండి? ఎందుకుండవండి సమస్యలు? ఎందుకుంటారు? సమస్యలు మనిషి అన్నాకు ఉంటాయి. హ్యాపీగా ఎందుకుంటారండి మీరు అంటే కృష్ణుడు కూడా ఇదే మాట మాట్లాడతాడు. అర్జునుడు అడుగుతాడు, బాబా నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉంటావు, నవ్వుతుంటావు ఎందుకు అని అంటే, అందరూ దేని కొరకు ఏడుస్తున్నారో నాకు తెలుసు కనుక నేను నవ్వుతా అంటాడు. సో మనందరం దేని కొరకు ఏడుస్తాం? వస్తుంటాయి పోతుంటాయి. ఒకటే మనం రూఢి చేసేది ఏంటంటే ఇది నా కర్మనే. వాట్ ఈజ్ యువర్ లైఫ్? టెల్ మీ. ఇట్ ఈజ్ యువర్ కర్మ, పాస్ట్ కర్మ. వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ లైఫ్? ఇట్ ఈజ్ యువర్ ప్రజెంట్ కర్మ. అంతే. కర్మఫల ప్రదాత ఆయనకి ఏం అంటించుకోడు. ఆయన న్యాయాధికారి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు నా కొడుకని చూడడు, నా భార్య అని చూడడు, నా సంబంధీకుడు అని చూడడు. న్యాయాధికారి భగవంతుడు ఇస్తాడు. కాబట్టి నన్ను గురించి ఇతరులు చెప్పాలి అనేది నా అభిప్రాయం. బట్ నాకై నేను ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తా, సంతోషంగా ఉంటా. నా కర్మానుసారం వస్తాయి కాబట్టి సవరించుకునే ప్రయత్నం ఆరాధనలో, సేవలు. ఇప్పుడు పెద్ద శ్రీమంతుడైతే అన్నదానాలు అవి ఇవి చేస్తాడు, లేకపోతే అనాథ శరణాలయాలు కట్టిస్తాడు. నేను ఎట్లా శ్రీమంతుడిని అంటే నేను తెలుసుకున్న జ్ఞానం కొందరికి అంది వాళ్ళ జీవితాల్లో ఏమన్నా వెలుగు ప్రసరిస్తే నా జన్మ చరితార్థము, నేను ధన్యుణ్ణి, నాకంటే గొప్ప సంతోషపడేటోడు లేడనే జీవితం. కాబట్టి ఇట్లా సాధన చేస్తున్నాను నేను ఇప్పటికి కూడా. ఇది ఎప్పటికీ చేస్తాను నేను సాధన. సాధన ఆప, కర్మ ఆప. అది ఎటువంటి కర్మ? ఇది బోధన కర్మ చేయాలని, బోధనతోటే సాధన సిద్ధింపజేయాలనేది నా లక్ష్యం. అట్లా నేను ముందుకెళ్తున్నా. అది నా సాధన, వేరే ఏం లేదు. మీరు ఆత్మగా అనుకుని పని చేస్తున్నారని 100%. ఒక పెద్ద ఆఫీసర్ లెవెల్లో, గ్రేడ్ 1 ఆఫీసర్ లెవెల్లో మీరు పనిచేశారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ సమయంలో మిమ్మల్ని ఇంక బాగా ఒక క్లిష్ట పరిస్థితి నుంచి నన్ను భగవంతుడు బయటపడేశాడు అనే సందర్భాలు వచ్చినాయి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను నేను. చిన్నది, అటువంటి కోకొల్లలు ఉన్నాయి నాకు. ఒకసారి నా పై అధికారి ఒక అర్జెంట్ రిపోర్ట్ కావాలన్నాడు. నా దగ్గర దాదాపు 5,000 పైన 10,000 దాకా ఫైళ్ళు ఉన్నాయి అన్ని ర్యాకులలో. అప్పుడే నేను కొత్తగా ప్రవేశించిన. ఆ రిపోర్ట్ కావాలంటే ఆ ఫైల్ వెతికితేనే రిపోర్ట్ అవుతుంది. నాకు సాయంత్రం కావాలి 4 గంటలకు. నాకు 12ంటికి ఫోన్ చేసిండు. ఫైల్ ఎప్పుడు ఎతకాలి, ఎప్పుడు రిపోర్ట్ రాయాలి అన్న నేను. అప్పుడు నేను కొద్దిసేపు ఆందోళన పడ్డా. ఫైల్ దొరకదు, ఆయనకి ఇయ్యలేనంటే నాకు ఉంటాయి ఆశీర్వచనాలు అనుకొని నేనేం చేసిన అంటే, నేను నమ్మిన దైవానికి సమర్పణ చేసిన. ఈ ఇష్యూ ఎట్లా సాల్వ్ చేస్తామో నాకు తెలియదు అంటే చక్కగా కళ్ళు మూసుకొని ఒక దగ్గరికి పోయినా సార్. పోయి ఏదో ఒక ఫైల్ ర్యాండమ్గా తీసిన. అదే ఫైల్ ఆయన అడిగింది. ఇది మిరాకిలా కాదా చెప్పండి? 10,000 ఫైళ్ళల్లో ఒక్క ఫైలు దొరికిందంటే అద్భుతం అని నాకు అనిపించింది. అప్పుడు నేను ఆల్మోస్ట్ ఎవరు లేరు కాబట్టి కళ్ళంచి నీళ్లు తీసుకున్నాను. సో ఇట్లా ప్రతి క్షణము భగవంతుడు హెల్ప్ చేస్తాడు. సో క్లిష్ట పరిస్థితులలో దైవాన్ని ఆశ్రయిస్తే వాటి నుంచి కాపాడుతాడు అనేది సిరికించెప్పుడు శంఖచక్రయుగం అని మీకు తెలుసు కదండి. అది ఇప్పటికీ ఉన్నది, ప్రతి వారి జీవితంలో ఉంటుంది. 24/7 సూర్యచంద్రులు ఉన్నంత కాలము దైవం ఉంటాడు. దైవానుగ్రహము భక్తుల మీద ప్రసరిస్తూ ఉంటుంది అనేది నా భావన. ఇటువంటివి ఉంటాయి చాలా ఉంటాయి. అది అవసరం లేకపోయినప్పటికీ దీన్ని అడగడానికి కారణం ఏంటంటే, దేవుడు అంటే ఏదో మన పూజ గదిలో ఉన్నప్పుడే లేదా ఆలయానికి వెళ్ళినప్పుడే ఇలా ఆలోచించకుండా అనునిత్యము మనం చేస్తున్న ప్రతి పని దగ్గర కూడా ఆ దైవాన్ని అప్లై చేసుకోవాలని తెలుసుకుంటారు అందరూ ఉన్నది మిమ్మల్ని అడిగాను అనమాట. అందరూ తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అని ఎప్పటి నుంచో వస్తున్నది. అవును, భగవంతునికి పూజ చేయాలంటే డ్యూటీని పూజ చేయాలి. డ్యూటీ ఈజ్ గాడ్, డ్యూటీ ఈజ్ రిలేటెడ్ టు వర్క్. మీరు పని చేస్తే ఆరాధన చేసినట్టే.
ఇప్పుడు మీరు లలిత సహస్రనామం పారాయణం చేయాలి, ఆ రోజు శుక్రవారం పౌర్ణమి ఉంది అనుకోండి, ఆనాడు చేయాలంటే అర్జెంట్ రిపోర్ట్ అడుగుతున్నాడు. మీరు రిపోర్ట్కి వెళ్తారా, దేవుని గుడికి వెళ్తారా, పారాయణానికి వెళ్తారా అని అంటే, పారాయణానికి వెళ్తే ఆయన తిడతాడు. ఆయనకి వెళ్ళకుండా పారాయణానికి పోతే అమ్మవారు ఏమని అనుకుంటుందేమో అని భావన ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అని అనుకొని నేను చేస్తే నాకు ఎటువంటి ఆపదలు రాలేదు. ఒకటి అట్లనే ఇప్పుడు ఇంతకుముందు మీకు ముగ్గురు మూర్తులు, త్రిమూర్తుల గురించి చెప్పిన ఈ సందర్భంలో నేను చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పను. ఏమిటి అది? త్రిమాతలు, సరస్వతి, పార్వతి, అలాగే లక్ష్మి. ఈ ముగ్గురు మాతలు కూడా మీతోటి ఉంటారని నిరూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. మీతోటి, నాతోటి, అందరితో. మన జీవితంలో మన ఇంట్లో వంట అని మీరు అంటారు కదా, మరి ఒకవేళ లక్ష్మి అని మీరంటే ఎక్కడ ఉండాలి? మహావిష్ణు వైకుంఠం ఎక్కడుంది చెప్పండి, ఒక నంబర్ ఇస్తే మాట్లాడుతూ అంటారు. వైకుంఠం ఎక్కడుందంటే ఎవరికి తెలియదు అది అడ్రస్. అలాగే బ్రహ్మలోకం ఎక్కడుందంటే ఎవరికి తెలియదు. సరస్వతి చూడాలంటే తెలియదు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎట్లా చూడాలనో నిత్య జీవితంలో చెప్పిన. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని కూడా చెప్తానండి. వీళ్ళ ముగ్గురిని ఎలా చెప్తాను అని అంటే, వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అనేదానికి సపోర్టు. ఇప్పుడు ఆమె వంట చేయాలి, వంట చేసి మనకు పెట్టాలి. ఈ పెట్టే దగ్గరనే వర్క్ ఈజ్ వర్షిప్ అని ఎట్లా అంటే, అహం వైశ్వానరో భూత్వా ప్రాణిన, కొద్దిగా సైడ్ ట్రాక్ అవుతుంది, వాళ్ళ దగ్గరికి పోయేలోపటి ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణి, నేను మీ వైశ్వానరునిగా మీ ఆకలి రూపంలో ఉండి మీ ఆహారాన్ని జీర్ణం చేస్తున్నా అన్నాడు. కాబట్టి మీరు హవిస్సులు ఎవరికి వేస్తున్నారు? కొడుకు రూపంలో, భర్త రూపంలో, ఆ బిడ్డ రూపంలో ఉన్న భగవంతుడికి ఇస్తాను అనుకుంటే అది హోమం కాదా అని ఆదిశంకర్లే అన్నారు. అట్లా సరస్వతి, తర్వాత పార్వతి, లక్ష్మి, ఈ ముగ్గురు కూరగాయల మార్కెట్లో కూరగాయలు తెచ్చుకునే ఒక చిన్న పనిలో ఎట్లా ఉంటారో మీకు విన్నవించే ప్రయత్నం చేస్తాం. అందరికీ ఇది నేర్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనకు ఈరోజు అయిపోయిన కూరగాయలు, రైతు బజార్కి పోయి కూరగాయలు తెచ్చుకోవాలి. కూరగాయలు తెచ్చుకోవాలి అని అన్నప్పుడు నిన్న ఏం వండినారో అవి కాక వేరే తెచ్చు. నిన్న వంకాయలు వండినారు కాబట్టి వాళ్ళ బెండకాయలు తెచ్చుకోవాలి. అది అక్కడ ఒకటి ఆలోచన. తర్వాత ఎంతమంది ఉన్నారు, ఎన్ని తెచ్చుకోవాలి అనేది రెండో ఆలోచన. ఎట్ల కేజీ ఉన్నాయి తర్వాత అనేది మూడో ఆలోచన. ఇదంతా, ఈ ఆలోచన అంతా కూడా మనలో సరస్వతి జయిస్తుంది, మేధ. మీకు ఇవి తెలియకపోతే మీరు నిన్న తెచ్చిన వంకాయలే 365 రోజులు తెస్తారు, క్వింటాళ్ళ కొద్దీ తెస్తారు, వండినే అంతా వృధా అవుతుంది. ఈ నాలెడ్జ్ మన రూపంలో బ్రహ్మదేవుని నాలుక మీద ఉంటుంది అంటారండి. మన శిరస్సులో బుర్ర, మేధస్సు, హృదయంలో ఆ మేధస్సు రూపంలో సరస్వతి ఉన్నది కూరగాయలలో. నా ఆలోచన మీకు షేర్ చేస్తున్నాను. మరి ఇంకా మిగిలిన ఇద్దరు కావాలంటే లక్ష్మి. లక్ష్మి ఎట్లా ఉంటుంది మనకు అని అంటే, ఇందాక చెప్పినట్టు ఎన్ని కేజీలు, ఎంతమంది ఉన్నారు, ఎట్లా ఇస్తారు, ఇవన్నీ మనం పైసలు పెట్టుకొని మనీ తీసుకొని పోయి అక్కడ మనీ ఆ జోకిన దగ్గర, తూకం వేసిన దగ్గర ఇచ్చి పుచ్చుకుంటాం. డబ్బులు ఇవ్వకుండా మన కూరగాయలు ఇంటికి వస్తాయండి? రావు, మీకు తెలుసు. కాబట్టి ఆ డబ్బుల రూపంలో మన ఇంట్లో రూపాయల రూపంలో లక్ష్మీదేవి ఉన్నది. మనం అనుకుంటాము వైకుంఠంలో విష్ణువు పాదాలు వస్తుంటుంది అంట, వైకుంఠం ఎక్కడో తెలియదు. మరి ఇక్కడ రూపాయలను లక్ష్మిగా భావన చేసే అవకాశం ఉంది. రూపాయి కింద పడంగానే ఇట్లా కళ్ళకు అద్దుకుంటాం మనం, తొక్క దూరం చూ. మరి అక్కడ లక్ష్మీ భావం ఉన్నట్టా లేనట్ట? కాబట్టి రూపాయలలో మన ఇంట్లో కూరగాయలలో రెండో అమ్మగారు వచ్చింది లక్ష్మీదేవి, మేధస్సు వచ్చింది. మూడో అమ్మ ఎట్లా వస్తుంది? శక్తి. ఎట్లా వస్తుంది? ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి, ఎన్ని తీసుకురావాలి అన్ని తీసుకురావాలి. ఎక్కువ వెయిట్ అయితేనేమో ఆటోలో రావాలి, లేకుంటే చేయితోటి మోసుకురావాలి. ఈ నడిచిపోవడం, నడిచి రావడం, కూరగాయలు ఇంటికి తేవడం అనేది శక్తి. సో ఈ శక్తి రూపంలో మన ఇంట్లోనే ఒక్క కూరగాయల రూపంలోనే ముగ్గురు మాతలు ఉన్నారు. తల్లిదండ్రుల రూపంలో బ్రహ్మ ఉన్నాడు, పరిపాలక రూపంలో తండ్రి, గురువులు ఇత్యాది, లోకం కూడా పరిపాలకుడు, లయ రూపంలో శివుడు ఉన్నాడు అని ముగ్గురు చెప్పి ఈ ముగ్గురిని కూడా తెలుసుకుంటే మనకెక్కడనో ప్రత్యక్షం కావాల్సిన అవసరం ఉంటుందా చెప్పండి? మన అనుభూతి ఎక్కడ, మనం ఏ పని చేస్తుంటే ఆ పనిలో భగవంతుణ్ణి అనుభూతి చెందడం అంటే ఇదే.
ఇట్లా అనుభూతి చెందితే నీకు ఆత్మసాక్షాత్కారం అయినట్టే. అనుభూతి చెందితే సంతోషిస్తాడు భగవంతుడు. సో ఈ రూపంలో ఉన్నందుకు థ్యాంక్స్ బాబా, పరమేశ్వర, తండ్రి. బాబా అంటే తండ్రి. కాబట్టి మనకు భగవంతుడు విశ్వనాథ్ బాబా అంటారు ఉత్తరప్రదేశ్. అది గుర్తొచ్చింది నాకు, బాబా. కాబట్టి అలాగా జీవితంలో జరిగే ప్రతి నిమిషం అండి, ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తి. ఇప్పుడు మన ఇంటికి కొత్త వ్యక్తి వస్తాడు, లేకపోతే వివాహమైన నాటి నుంచి మన భార్య ప్రవేశిస్తుంది, పిల్లలు వస్తారు. ఇదంటే మొత్తం టోటల్గా ఒకే ఒక ప్రశ్న సమాధానం, వాట్ ఈజ్ యువర్ లైఫ్? మై కర్మ ఈజ్ మై లైఫ్. ఓపెనింగ్ బ్యాలెన్స్, యాడింగ్, సబ్స్ట్రాక్షన్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్, సంచితము, ప్రారంధము, ఆగాలి. కాబట్టి ఈ లైఫ్లో మూలకారకుడు ఎవరు? మనకు అన్నీ సృష్టించి ఇచ్చినాడు భగవంతుడు. అంటే గురుగారు ఇప్పుడు మనం చేసే పని ఎలాగా చేస్తున్నాం కానీ చాలా వరకు కూడా సహస్రనామాలతో కీర్తిస్తూ ఉంటారు దేవీ దేవతలని. విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, అలాగే లలిత సహస్రనామాలు. అంటే ఈ సహస్రనామాలు చెప్పడం వలన ఏం జరుగుతుంది? వాటిల్లో ఉన్నటువంటి అంతరార్థం ఎలా తెలుసుకోవాలి? ఆ సహస్రనామాల స్తోత్ర పారాయణాలు ఎందుకు చేయాలి మనం? అంటే సహస్రం అంటే 1000 అనే ఒకటి బాహ్యార్థం ఉంది, అనంతం అని రెండో అర్థం. అనంతమైన శక్తి, శక్తి అనంతం, శక్తి శాశ్వతం, సైన్స్ చెప్తుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఒకటి సైన్స్ సూత్రం. శక్తిని కొత్తగా సృష్టింపజేయలేము, నశింపజేయలేము, ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతుంది. ఈ సహస్రనామాలన్నింటిలో కూడా ప్రకృతి యొక్క శక్తి, దైవశక్తి అనంతంగా ఉంటుందని తెలుసుకోవాలి. మొట్టమొదటి 1000 అంటే అనంతం. ఇప్పుడు మీరు ఒక్క పదం నిశ్చింత నిరహంకార అంటే, నిశ్చింత అంటే దేనికి నిశ్చింత? ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, 1,00,000 చెప్పాలి. అట్లా లలితా సహస్రనామం తీసుకున్నా, విష్ణు సహస్రనామం తీసుకున్నా, అందులో ఉండే భావాలన్నీ కూడా మన జీవితానికి సమన్వయం చేసుకుంటూ జీవించడానికి ఒక అవకాశాన్ని భగవంతుడు, ఋషులు మనకు ఇచ్చినారు వాటిల్లో, సహస్రనామాలు. మరి మనమేం చేయాలి? లలితా సహస్రనామ పారాయణ శుక్రవారం చేయాలి, పున్నమ నాటి చేయాలి. ఇంతవరకు దాకానే ఎక్కువ శాతం మంది ఆగిపోతున్నారు. సో వాటిని లోతుగా అంతరార్థం పరిశీలించి మనకేమన్నా సమన్వయం అవుతుందా అనేది పరిశీలించి, ఏదైనా సనాతన ధర్మం యొక్క గ్రంథావళి ఏదైనా కూడా, భగవద్గీత అనండి, రామాయణం, భాగవతం అనండి, ఏదన్నా అనండి, ఏది తీసుకున్నా మనకు సమన్వయం చేయకపోతే అది వృథా. ఇప్పుడు రైతు బజార్లో ఎన్నో కూరగాయలు ఉంటాయి, వండుకొని తినకపోతే వాటి రుచి ఏముంది? డాక్టర్ రోగానికి మందులు రాసి ప్రిస్క్రైబ్ చేసిస్తాడు, ప్రిస్క్రైబ్ తెచ్చి మందులు కూడా తెచ్చి గూట్లో పెట్టిన నేను వేసుకోను అన్నాడు ఒక ఆయన. నీకు రోగం ఎట్లా తక్కువైతే? నీకు తెలియడం అనేది, జ్ఞానం తెలియడం ప్రధానం కాదు, అనుభవం ప్రధానం. ఆ తెలిసిన జ్ఞానాన్ని అనుభవించాలి. మరి ఇక్కడ ఎలా పనికి వస్తుంది? లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం వల్ల అందులో ఒకటి, ఇంట్లో ఒకటి చెప్తాం, ఒక్కటే పేరు చెప్తాను. లలితా సహస్రనామం తీసుకుంటే ఒక నామం, అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అష్టమి అనే తిథి, అష్టమూర్తి రజా జైత్రి లోకయాత్ర విధాయిని, రెండవ శ్లోకం అది. ఈ 2 శ్లోకాలలో జీవితం అంతా ఇముడున్నది. సహస్రనామాల్లో ఏమున్నది అని అంటే, అమ్మవారు దుర్గాష్టమి నాడు పుట్టింది, అష్టమి నాడు పుట్టింది. తర్వాత శ్రీకృష్ణుడు కూడా అష్టమి నాడే పుట్టిండు, కృష్ణాష్టమి, కాలభైరవ అష్టమి, ఎన్నో ఉన్నాయి అట్లా. అష్టమికి అంత ప్రాధాన్యత ఎందుకున్నది దైవికంగా అంటే, మీకు ఆకాశంలో చంద్రుడు శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ అష్టమి నాడు ఒకే సైజు తోటి ఉంటాడు. ఆకారం యొక్క సైజు జాగ్రఫికల్గా ప్రూవ్ అయింది, కొలిచి చూసినా మనకు అంతే ఉంటుంది, దాంట్లో ఏమన్నా అనుమానం లేదు. కాబట్టి అష్టమి నాటి చంద్రుడు ఆకారము మారకుండా ఉంటాడు శుక్లపక్షం. మిగిలిన ఏ తిథి తీసుకున్నా ఆ తిథికి ఈ తిథికి, ఇప్పుడు శుక్ల దశమి ఉందనుకో, బహుళ దశమి ఉందనుకో, ఆ సైజులు వేరే చంద్రుడి. మరి చంద్రుడికి సైజుకి ఏం సంబంధం అంటే, చంద్రమా మనసో జాత, మనస్సే చంద్రుడు. ఇందాక చెప్పినట్టు శిరస్సు మీద పెట్టుకోవడం, అర్చన చేసి. మరి ఇక్కడ లలితా సహస్రనామంలో చంద్రుడు అని అంటే అర్థం ఏంటి?
మనస్సుకి. మనస్సే చంద్రుడు అంటున్నాడు, అష్టమి నాడు అష్టమి నాడు మారదు అంటున్నాడు, శుక్లపక్షమి నాడు కృష్ణ. ఇది దానికి అంటే మనస్సు ఒకేలాగా మారకుండా స్థిరంగా ఉంటే దైవ స్వరూపాన్ని పొందుతారు. అష్టమిలాగా సమత్వం యోగ ఉచ్యతే అనే దానికి ఇది నిరూపణ. గీతలో చెప్పినాడు. యోగం అంటే ఏమిటి? సమత్వం. సుఖమైన దుఃఖమైన సమానం, వెల్ గుడ్. రాగమైన ద్వేషమైన గుడ్. అది ఎందుకో చెప్పాలంటే ఇంకా కొంత సైన్స్ కూడా ఉంది, అది ఇంకొక పాఠంలో నేర్చుకుందాం. కానీ ఇవి సమానంగా స్వీకరించడమే దైవం యొక్క అవతారం యొక్క ప్రత్యేకత. దైవం చెప్పేది అదే. దుఃఖం రాగానే ఏమంటారు? నువ్వెందుకు ఇచ్చినావు, నీకు ప్రదక్షిణాలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా, నువ్వు నాకు దుఃఖం ఎందుకు ఇచ్చినావు అంటే, నువ్వు కృష్ణపక్షం నాడు శుక్లపక్షం నాడు అష్టమిలాగా ఒక్కలాగా లేవు. నువ్వు ఒకనాడు పక్షపాత బుద్ధితోటి ఉన్నావు, ఒకనాడు ద్వేషించినావు, ఒకనాడు డబ్బులు ఉన్ననాడు ఆస్తి ఉన్నాడు చాలా ప్రేమ చూపించినావు. ఇవి తేడా ఉంటుంది. ఇది సమత్వం కాదు. కాబట్టి అది మనకు నేర్పే పాఠం. దైవత్వం ఎక్కడుంటుంది? ఆనందం. దైవత్వం అంటే ఆనందం. సుఖం వచ్చినా సరే దుఃఖం వచ్చినా సరే అదే ఆనందం. ఉంటాను నేను హ్యాపీనెస్ ఉంటా అనుకున్నవాడే ఉంటాడు. ఐఎమ్ హ్యాపీ అనుకున్నవాడే హ్యాపీగా ఉంటాడు. కాబట్టి అది మన చాయిస్. కాబట్టి హ్యాపీనెస్ ఎక్కడుంటుంది? సమత్వంగా స్వీకరిస్తూ ఉంటుంది. నువ్వు తేడా చూపించినా కనుక నీకు దుఃఖం కలిగింది అనేది ప్రకృతి నేర్పే ఈ పాఠంలో, ఈ మన లలిత శాస్త్రంలో చెప్పే ఒక లెసన్ అని నా భావన. తర్వాత ఇంకొకటి ఉంది. ఏమిటది? ఇందాక చెప్పింది అష్టమూర్తి రజా జైత్రి లోకయ. అష్టమూర్తి అది కూడా చాలా పెద్ద విషయం. అది అష్టమూర్తులు అమ్మవారట. తర్వాత దీంట్లో కూడా శివపురాణంలో కూడా అష్టమూర్తులు నేనే అన్నాడు. భగవద్గీత కూడా చెప్పినాడు. అపరాప్రకృతి పరాప్రకృతి అని చెప్తూ స్పష్టం చేసి. సో ఎక్కడ చెప్పినా అష్టమూర్తులు నేనే అన్నాడు. అష్టమూర్తులు అంటే ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 5, సూర్యుడు 6, చంద్రుడు 7, జీవాత్మ 8. ఈ 8 మూర్తులు నేనే అన్నాడు. ఇవి కాక వేరే ఏమన్నా ఉన్నాయా మనకు కనబడే చూపించండి. సో వీటి తత్వం కూడా చాలా ఉంటుంది. వీటిని మనం ఉల్లంఘిస్తున్నాము తత్వాలను. అవి మనం వేరే వీడియోలో చేసుకోవచ్చు, చాలా విషయం ఉంది. కానీ అష్టమూర్తులు నేనే అన్నాడు అంటే అమ్మవారి శక్తి క్షేత్రంలో దర్శించుకొని వచ్చిన తర్వాత అమ్మవారు అక్కడనే ఉండి ఉంటే ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని? దుఃఖంలో ఉన్నప్పుడు మనం చేసే ఆరాధనలకు ఫలం ఎక్కడిస్తుంది, ఎట్లా ఇస్తుంది? ఆమె సర్వత్రా ఉంటేనే ఇస్తుంది. కాబట్టి ఈ పంచభూతాలలో ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరి మధ్యన గాలి వ్యాపించి ఉన్నది. సో గాలి కూడా నేనే అన్నాడు, వాయువు. కాబట్టి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం నేను. ఇవి కాక వేరే ఏం లేవు. శూన్యంలో కూడా ఖాళీ ఉంటుంది. కాబట్టి శూన్యంలో ఏముంటుంది? ఇంకా 2 ఉంటాయి. ఏది? సూర్యుడు, చంద్రుడు. ఆయన వెలుగు ఉంటుంది. సూర్యుడు అంటే ఆత్మ, చంద్రుడు అంటే మనస్సు, కారకుడు జ్యోతిషాస్త్రం ప్రకారం. కాబట్టి ఈ పంచభూతాల తత్వం మనలో ఉంది. అది ఎట్లా ఉందో ఒకసారి నేర్చుకుందాం. చాలా సూక్ష్మమైన, చాలా అర్థవంతమైన సబ్జెక్ట్. అది నేర్చుకున్న కొద్ది ఇంకా మనలో పాంచభౌతిక దేహం అని అంటాం. పార్థివ దేహం అంటే అదే. ఇందులో 5 భూతాలని డౌటే లేదు. ఎట్లున్నాయి, ఎందుకున్నాయి, ఎట్లున్నాయి చెప్తాను నేను తర్వాత. పాంచభౌతిక దేహం అంటే ఇది 5 భూతాలని. భూమి, నీరు. భూమి మన శరీరంలో విటమిన్లు, ప్రోటీన్లు, మనం తినే ఆహారంలో. నీరు 3 అంచుల నీరు, ఇవన్నీ ఉన్నాయి, మీకు తెలుసు. వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ వదలటం, ఆక్సిజన్ తీసుకోవడం, టెంపరేచర్, అట్లా ఇవన్నీ ఉన్నాయి, సైన్స్ చెప్పింది. మరి సూర్యుడు, చంద్రుడు అంటే సూర్యుడు నీలో ఆత్మ. నువ్వు నడుస్తున్నది, మాట్లాడుతున్నది, వింటున్నది, ఆలోచిస్తున్నది, తింటున్నది, అరిగించుకుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ చేసేది, ప్రాణశక్తిని ఉంచేది, ఇదంతా కారణ శరీరమైన ఆత్మ. కాబట్టి అది సూర్యుని తత్వం. మరి మంచి చెడు విచక్షణ చేసి ఇది నాది, అమ్మ నీకెందుకు ఇస్తా అనేటువంటి సంకుచిత భావాలను ప్రదర్శించేది మనసు. అది చంద్రుడు. మీరు చంద్రుడు ఆకాశంలో చూస్తే ఒకనాడు రేఖలాగా ఉంటాడు. పెరుగుతూ పెరుగుతూ నిండు పున్నమనాడు నిండా కనబడతాడు, మళ్ళీ తగ్గుతూ తగ్గుతూ ఉంటాడు. చంద్రుడు ఎట్లయితే మనస్సు కారకుడు, ఒకనాడు ఒకలాగా, ఒకనాడు ఒకలాగా, ఒకనాడు ఒకలాగా ఎట్లయితే ఉంటాడో మనసు కూడా అంతే. ఒకనాడు ఉల్లాసంగా ఉంటుంది, ఒకనాడు నీరసంగా ఉంటుంది. కాబట్టి ఆ మనస్సును
మనము భగవంతుని సమర్పణ ఇందాక ఎట్లాగా చేస్తే అది సర్దుబాటు అవుతుంది. ఇప్పుడు సహస్రనామార్చన ద్వారా, లలిత సహస్రనామార్చన ద్వారా భగవంతుని సేవ చేయడం అంటే ఏంది? ఆయన తత్వం తెలుసుకొని అనుభవించడం. పుట్టి చదవడం వరకే చాలామంది చెప్తుంటారు, పారాయణం చేస్తే మంచిదే, ఎందుకంటే అది పాజిటివ్ వైబ్రేషన్ ఒకటి ఉంటుంది. అదొక 30-40% రిజల్ట్ ఇస్తే, జీవితంలో అనుభవిస్తే 100% రిజల్ట్ ఇస్తుంది. సో మనకు దుఃఖం వచ్చినప్పుడు ఈ పారాయణం అర్థం చేసుకొని ఆ జీవితంలో మనకు దాన్ని వినియోగం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టి వినియోగించుకుంటూ సర్వత్రా ఈ భగవతత్వమే ఇమిడి ఉన్నదనేటువంటి తత్వాన్ని తెలుసుకుంటే ఆ సహస్రనామ పారాయణానికి కానీ, లలితా సహస్రం అని విష్ణు అని అడిగేదండి దానికి. అంటే మీరు లలితా సహస్రనామ వ్యాఖ్యానాలు చేస్తుంటారా గురుగారు? మీరు చేసి విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం చేసిన గురుగారు. అంటే ఇది స్వాధ్యాయంతో నేర్చుకున్నది, సొంతంగా ఉన్న పుస్తకాలలో చదువుకోవడం, వినడం అక్కడక్కడ. ఇప్పుడు లలితా సహస్రనామం అని చెప్పిన 2 శ్లోకాలు, విష్ణుది ఒక్కటే చెప్తా. విష్ణుది ఒకటి, మొట్టమొదటి శ్లోకం విశ్వం విష్ణు. ఆ ఒక్క శ్లోకంలోనే సమస్తం ఆధారపడింది. విష్ణు అంటే ఎవరు? విశ్వమే విష్ణు అని అర్థం. మన కంటికి కనబడే, ఇందాక మీకు చెప్పినట్టు ఈ 8 కాక వేరే ఏమున్నాయి చెప్పండి? పంచభూతాలు కాక వేరే ఏం లేవు, సూర్యచంద్రుడు కాక ఏం లేవు. మన జీవాత్మ, ప్రాణులలో ఉండే ప్రతిదీ జీవాత్మనే, తన తత్వమే, దైవతత్వం నేనే అనడానికి ఇదే. కాబట్టి విశ్వం అంతా విష్ణువే, సమస్తంగా వ్యాపించి ఉన్నదంతా కూడా విష్ణు అంటే భగవంతుడు అని అర్థం. కాబట్టి ఈ తత్వం తెలుసుకోవడానికి సహస్రనామాలు పనికొస్తాయి. భగవంతుడు ఎక్కడున్నాడు అని అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నాడు అని అంటే అది కొంచెం పొరపాటే అవుతుంది, అది సగమే తెలిసినట్టు. అంతటా ఉన్నాడని అనుభవించడం భగవంతుని తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. కాబట్టి విశ్వమే విష్ణు అనేది మొదటి పదంలోనే తెలుస్తుంది. దాన్ని మనం అనుభవించగలగాలి. ఇందాక మీరు అన్నారు కదా, ఆత్మను మీరు అనుభవిస్తున్నారా, ఎట్లా ఉంది, ఏం సంగతి అంటే నేను జీర్ణింపజేసుకుంటున్నాను. మనకు శాయశక్తులు అని అంటారు కదండి, అట్లా నేను అనుభవానికి తెచ్చుకొని ఆనందాన్ని అనుభవిస్తూ, ఈ అనుభవించిన ఆనందం అందరికీ పంచాలనేది నా ఏకైక లక్ష్యం. ఒక్కడు ఆనందంగా ఉంటే సుఖం ఉండదు, ఇతరులతోటి పంచుకోవాలి. ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే రెట్టింపు అవుతుంది, దుఃఖాన్ని ఇతరులతో పంచుకుంటే సగం అవుతుంది, అంటే దుఃఖం తగ్గిపోతాడు. ఆనందం ఇతరులతో పంచుకుంటే రెట్టింపు అవుతుంది. కాబట్టి మనకు భగవంతుడు అవకాశం ఇస్తే మన మీడియా ద్వారా, మన ఛానల్ ద్వారా అనేక విషయాలు ముందు నేర్చుకునే వసతి భగవంతుడు కల్పించి విని ఆకలింపు చేసుకొని ఎలా ఆచరించాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ప్రతి సూత్రాన్ని. అంటే ఈ వ్యాఖ్యానాలు మనకు ఉన్నటువంటి భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతాల మీద రకరకాల వ్యాఖ్యానాలు ఎంతోమంది ప్రవచనకారులు గొప్ప గొప్ప వాళ్ళు చేసిపోతూనే ఉన్నారు. కానీ ఒక మానవుడు జన్మను తీసుకుని నిత్య జీవితంలో ఈ సాంసారిక జీవితం ఏదైతే గడుపుతున్నాడో దీనిలో ఉత్తమంగా జీవించడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాసం అనేది దీనిలో నుంచి మనం ఏ విధంగా తీసుకుంటామో, మీరు వ్యక్తిత్వ వికాసం గురించి మీరు ఏమైనా చేస్తున్నారా? ఆ బోధనలు ఏమైనా చేస్తారు? అయితే ఆధ్యాత్మికత అనేది వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని ఇచ్చేది ఒకటి. ఆధ్యాత్మిక జీవితం ఒకటి అంటే మనకు జీవితాలు మామూలుగా 3 రకాల జీవితాలు ఉంటాయని నేను అనుకుంటుంటాను. ఒకటి లౌకిక జీవితం, అదే వ్యక్తిగత జీవితం. రెండోది మనతో చుట్టూ ఉన్న జనాలు, సామాజిక జీవితం. మూడోది ఆధ్యాత్మిక జీవితం అని నా భావన. ఈ 3 జీవితాలకు అటు ఈ సనాతన సాంప్రదాయం, ధర్మం, భగవద్గీత ఇత్యాదులు చెప్పిన ఆ భగవద్గీతలో ఎన్నో శాస్త్రాలు ఇవిడి ఉన్నాయి. మొట్టమొదటిది మనస్తత్వ శాస్త్రం. సో ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఆ శాస్త్రం చెప్పినా దానికి మూలాధారం భగవద్గీతలో దొరుకుతుంది. కాబట్టి భగవద్గీత ద్వారా మనస్తత్వ శాస్త్రం కానీ, తర్వాత మెడిసిన్, ఏ ఫుడ్ తినాలి, ఏది తినొద్దు, ఎట్లా యోగాసనాలు, ఎట్లా ధ్యాన యోగం చేయాలి, ప్రతి అధ్యాయంలో జీవితానికి 3 శరీరాలు మీకు తెలుసు, ఫిజికల్ బాడీ, ఎక్స్టర్నల్ బాడీ, తర్వాత మనస్సు, అంతర్గతం, ఆత్మ.
కారణశరీరం, ఈ 3 ఉంటాయి. ఈ మూడిటికి సాధనలు ఆ భగవద్గీతలో ఉన్నాయి. వాటినే మనస్తత్వ శాస్త్రం కూడా చెప్పింది. సో మనస్తత్వ శాస్త్రం నేర్చుకోవడానికి ఆధారం అదే అయితే నాకేమనిపించింది, ఇది ఇప్పుడు చాలామందికి తత్వశాస్త్రం రుచించదు. కాబట్టి తత్వశాస్త్రంలో చెప్పబడ్డ విషయాలు శాస్త్రం ఏం చెప్తుంది, సైకాలజీ ఏం చెప్తుంది, మెడిసిన్ ఏం చెప్తుంది, ఫిలాసఫీ ఏం చెప్తుంది, సమాజం ఏం చెప్తుంది, సోషియాలజీ ఏం చెప్తుంది, ప్రస్తుత ఎగ్జిస్టింగ్ సొసైటీ ఏం నేర్పిస్తుంది అనేటువంటి సమకాలీన సమస్యలను, వ్యక్తిగత సమస్యలను, సామాజిక సమస్యలను పరిష్కరించడానికి మనిషి యొక్క జీవన విధానమే ఆధారం అనేది అందరికీ తెలుసు. ఆ జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలపడానికి మనస్తత్వ శాస్త్రం ఉపయోగపడుతుంది. సో మనస్సు అంటే మనకు తెలుసు, మన అంతర్గతంగా ఉండి అన్ని పనులు చేయించేది, అన్ని అనుభవించేది మనస్సే. సో దానికి సంబంధించిన అనేక సూత్రాలు మనస్తత్వ శాస్త్రకారులు చెప్పినారు, సైకాలజిస్టులు రచించినారు, పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి. వాటిల్లో చెప్పబడ్డ శాస్త్రము మనకు సులభమైనటువంటి భాషలో డీకోడ్ చేసుకొని ప్రస్తుత జీవితానికి పొద్దున్న లేచి పేస్ట్ బ్రష్ పెట్టుకొని కాఫీ టీలు తాగి రాత్రి పడుకునేదాకా ఏమేం పనులు జరుగుతాయో ప్రతి పనిలో అటు మూలాధారమైన దైవత్వం అయితేనేమి, ఇటు చెప్పబడ్డటువంటి మనస్తత్వ శాస్త్రం అయితేనేమి చెప్పాలి అనేటువంటి యొక్క ఆలోచన కలిగి నేను చాలా చోట్ల ఈ విషయాలు చెప్తున్నాను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లాంటి వాటిలో చెప్పాను, స్టడీ సర్కిల్స్లో చెప్పాను, అక్కడక్కడ కమ్యూనిటీ హాల్స్లో, దేవాలయాల్లో విద్యార్థులకు. ముఖ్యంగా నా భావన ఏమిటంటే మొట్టమొదలు ఉండేది విద్యార్థులు, తర్వాత యూత్, కొద్దిగా పెద్దగా అయిన తర్వాత విద్యార్థులు అవ్వచ్చు కాకపోవచ్చు, చదివే వాళ్ళే విద్యార్థులని మీరు అంటారు, యూత్ అనుకుందాం. తర్వాత మూడోది ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు, నాలుగవది హౌస్ వైఫ్స్, గృహిణులు, ఐదవది అన్నీ అయిపోయినాక పెద్దగా అయినాక రిటైర్ అయిన వాళ్ళు లేకపోతే ఇంకెవరన్నా పెద్ద మనుషులు, సీనియర్ సిటిజన్స్. ఈ ఐదుకి ఆ మూలంలో చెప్పిన మనస్తత్వ శాస్త్రము సైకాలజీలో అనేక విషయాలను స్పృశించి ఎట్లా హ్యాపీగా జీవించాలి, ఎట్లా నిండు నూరేళ్ళు జీవితాన్ని రోగాల పాలు చేసుకోకుండా జీవితాన్ని సుఖశాంతులమయం చేసుకోవాలనే విషయాలు సైకాలజీ నేర్చుకుంటే వస్తాయి. అవి నేను ప్రాక్టికల్గా అప్లై చేసినాను నా జీవితంలో కూడా. అనేక కష్టాలు సమస్యలు ఎదురైనప్పుడు నాకు తెలిసిన సైకాలజీ సూత్రాలను వాడినాను, మిత్రులకు సలహా ఇచ్చినాను. అవి చాలా పాజిటివ్ రిజల్ట్స్, ఫీడ్బ్యాక్ వచ్చింది. కాబట్టి చాలామందికి ఈ విషయాన్ని, ఇంతమందికి వీలున్నంతమందికి, విద్యార్థులు, యూత్, ఎంప్లాయీస్, నేను ఎంప్లాయీని కాబట్టి నాకు తెలుసు వాళ్ళ మనస్తత్వం, తర్వాత గృహిణులు, తర్వాత సీనియర్ సిటిజన్స్, వీళ్ళందరికీ వాళ్ళకు సబ్జెక్ట్స్ అధ్యయనం చేసి వాళ్ళకి సంబంధించిన మనస్తత్వ శాస్త్రం చెప్పాలని ఉంది నాకు. అంటే వృత్తి, ప్రవృత్తి, బాధా నివృత్తి. అవును, ఆ గ్రంథం రచన అనేది ఆ పేరు నాకు ఆలోచనకు వచ్చింది. అది సైకాలజీ పాఠం చెప్పేటప్పుడు ఆ ఆలోచన వచ్చింది. వృత్తి, ప్రవృత్తి, బాధా నివృత్తి అని పేరెందుకు పెట్టినంటే, వృత్తి అంటే మనసు యొక్క వృత్తులు, మనసు చేసే వృత్తులు, మనసు చేసే పని, మనసు స్వభావాన్ని వృత్తి అంటాం. ఒకటి ప్రొఫెషన్ పక్కకు పెట్టు, అది వస్తుంది దాంట్లో. ఆ మనసు చేసే స్వభావం ఏంటంటే చంచలమైంది, ఒక తీరు ఉండదు. ఆ చంచలత్వంతో మనకేమొస్తాయి, బాధలు వస్తాయి. ఆ చంచలత్వం మనసు యొక్క ప్రవృత్తి, నేచర్. చంచలత్వం దాని ప్రవృత్తి, దాని స్వభావం. కాబట్టి ఆ బాధలు రావటం వలన దాన్ని నివృత్తి చేసుకోవడం ఎలాగా అనేటువంటి పుస్తకాన్ని, ఒకటి చిన్నది పుస్తకం రచన చేయడం జరిగింది. దైవికంగా దైవమే ప్రేరణ కలిగించి నాతోటి అక్షర రూపం చేసిండు. సో దాంట్లో కొన్ని విషయాలు, సైకాలజీ ఆస్పెక్ట్ ఏమిటి, మనం ఇప్పుడు చెప్పిన 5 కేటగిరీలు ఎలా సుఖంగా ఉండాలని అందరికీ పనికొస్తాయి. ఆ విషయాలు కొన్ని గ్రంథస్థం చేశాను నేను. మీకు అబ్దుల్ కలాం గారు అంటే ఎందుకు అంత అభిమానం ఏర్పడింది? మొదటి నుంచి వారి బోధనలు వింటూ ఉన్నారా, లేకపోతే మీరు ఎప్పుడో ఒకప్పుడు అబ్బా ఇది వినికి ఇట్లాంటి వాళ్ళు లేరు అనిపించింది అలా ఎప్పుడన్నారండి? అబ్దుల్ కలాం నా దృష్టిలో ఒక మహర్షి, కర్మయోగి. ఆయన జీవన విధానాన్ని ఎవరు పరిశీలించినా సింపుల్ అండ్ టాప్ మోస్ట్ లైఫ్. మేధాశక్తిలో చాలా మేధావి,
జీవన విధానంలో అత్యంత సరళమైనటువంటి జీవన విధానం. దేని మీద వ్యామోహం లేదు. ఆయన ఇల్లు కూడా అక్కడ రామేశ్వరంలో చూసి వచ్చినాము. సింపుల్ హౌస్ ఒకటి, అందులో నివసిస్తూ ఆయన జీవన విధానం కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ ఆయన కర్మయోగి అని నేను అంటున్నాను కాబట్టి ఏమిటి, ఆయన ఒక రాష్ట్రపతిగా ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత బోధన చేస్తూ తన ప్రాణాలను భగవంతుడికి సమర్పణ చేసి భగవంతుడిలో లీనమైండు. కాబట్టి ఇది నిజమైన జీవనం, నిజమైన మరణం ఇది అని నా భావన. మరణిస్తే అట్లా మరణించాలి, కర్మ చేస్తూ మరణించాలి. కాబట్టి నాకు ఆయన ఆదర్శం. అలాగే వివేకానందుడు ఉన్న అత్యల్పమైన 39 సంవత్సరాలు జీవించి మొత్తం ప్రపంచ వాంగ్మయాన్ని, ప్రపంచ ప్రజలందరినీ ప్రభావితులను చేసి ఆయన కూడా కర్మయోగి, జ్ఞానయోగి, వీళ్ళందరూ జ్ఞానయోగులు, కర్మయోగులు అని కర్మ ద్వారా జ్ఞానాన్ని అనుభవింపజేసినారు, మనందరికీ చెప్పినారు. కాబట్టి ఇద్దరి ఆలోచన విధానం ఇప్పటి యువతకు చాలా అవసరం. వాళ్ళ జీవనం అత్యున్నతంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారి అటు వ్యక్తిగత జీవితంలోనైతేనే, ఇటు సామాజిక జీవితంలోనైతేనేమి, అటు ఆధ్యాత్మిక జీవితంలో అయితేనే భగవంతుడు మెచ్చే విధంగా జీవించడానికి ఈ ఇద్దరి బోధనలతో కూడినటువంటి యొక్క విషయాలన్నీ అందరికీ తెలిపాలి అనేటువంటి ఒక సంకల్పం నాకున్నది. అంటే కలాం గారు చెప్పినటువంటి ఏ విషయాలు మిమ్మల్ని బాగా ఆకర్షించినాయి? ఒకసారి ఒక అతిథి, ముఖ్య అతిథిగా పోయినాడు కేరళకు. అక్కడికి పోయినప్పుడు అక్కడ జవహర్ నవోదయ విద్యాలయం అని విద్యార్థులతోటి ప్రసంగిస్తూ ఒక ప్రతిజ్ఞ చేయించినాడు ఆయన. ఆ ప్రతిజ్ఞ కొన్ని వాక్యాలని, ఏ వాక్యానికి ఆ వాక్యానికి నేను ఆలోచించి విడగొడితే సరిగ్గా 11 సూత్రాలు ఉన్నాయి. ఏకాదశ అబ్దుల్ కలాం సూత్రాలని పేరు పెట్టుకున్నాను. ఆ ఏకాదశ అబ్దుల్ కలాం సూత్రాలలో ఏం చెప్పబడ్డదంటే, ఒక విద్యార్థి, ఒక యువత ఎలా జీవిస్తే ఉన్నతమైన వ్యక్తి అవుతాడు, వ్యక్తిత్వం ఎట్లా వికసిస్తుంది అనేటువంటి విషయాలు ప్రతి ఒక్క వాక్యంలో చెప్పినాడు. ఉదాహరణకు లక్ష్యం అన్నాడు. నేను ఒక లక్ష్యం పెట్టుకొని దాని కొరకు జీవిస్తాను. చిన్న లక్ష్యం పెట్టుకోవడం నేరం అని తెలుసు నాకు. చిన్న లక్ష్యాలు పెట్టుకొని అంతే అయిపోయింది, పరీక్ష పాస్ అయ్యడం ఇదో లక్ష్యం, సినిమా రిలీజ్ అయినాడు ఫస్ట్ షో చూడడం ఇదో లక్ష్యం పెట్టుకుంటే అది లక్ష్యం కాదు. పెద్ద లక్ష్యాలు పెట్టుకోకపోవడం నేరం అన్నాడు ఆయన. కాబట్టి ఆ లక్ష్యం ఏమిటి, నేను మంచి వ్యక్తిగా ఎలా ఉండాలి, తర్వాత నేను ఒక విజయాన్ని ఎలా సాధించాలి జీవితంలో, దేశానికి ఎలా వన్నెదేవాలి అని ఇట్లా 11 సూత్రాలు చెప్పినాడు. ఆ 11 సూత్రాలలో ఇమిడి ఉన్నటువంటి సత్యాలను, వాస్తవాలను, వ్యక్తిత్వం అనేదేమో ఒక సాంప్రదాయబద్ధమైంది, వికాసం అనేది ఈయన 11 సూత్రాలకు ఆధారపడి అనుసంధానం చేస్తే వ్యక్తిత్వ వికాసం అవుతుందని నాకు అనిపించింది. వ్యక్తిత్వం అంతా వివేకానంద స్వామి స్టైల్ అనుకో, వికాసం అంతా అబ్దుల్ కలాం స్టైల్. కాబట్టి ఇద్దరు యోగులు లాగా మనం దిద్దబడాలి అని అంటే వారిద్దరి బోధనలను ఆయన 11 సూత్రాల్లో ఏమి ఇవుడున్నది నేర్చుకోవాలి. ఈయన చెప్పిన వ్యక్తిత్వ వికాసంలో ఏమి ఇవుడున్నదో మనం వ్యక్తిగా ఎలా రాణించాలి, మొదలు అసలు వ్యక్తి అంటే ఏమిటి అనే విషయాలు ఈ వ్యక్తిత్వ వికాసం అనేటువంటి పాఠాల ద్వారా అందరికీ నేర్పాలనే తపన ఉంది నాకు. భగవద్ అనుగ్రహము, మీ యొక్క కృషి ఎందుకు తోడ్పడితే అవన్నీ ముందు చర్చిస్తానని నేను సంతోషంగా ఉన్నాను. అంటే మీరు చక్కగా రిటైర్ అయ్యి మంచి ప్యాకేజ్ వచ్చి ఉంటుంది మీకు, బాగానే డబ్బులు అన్నీ కూడా, హాయిగా ఎక్కడో చోట కూర్చుని కాస్త ధ్యానం చేసుకుంటూ అలా ఉండి అలా గడపచ్చు కదా. ఎందుకు ఈ తాపత్రయాలు అంతానని కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏమి అడ్డు పెట్టలేదా? నాకు నా కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఉంది. వాళ్ళు నేను ఏది చేసినా వాళ్ళు నో అన్నారు, వాళ్ళు ఏది చేసినా నేను నో అను. ఈ రెండు ఉభయ కుశలోపరి అని మీరు అంటారు. కాబట్టి దీనికి ప్రోత్సాహం ఎందుకు లభించిందంటే మా నాయనగారు కూడా మంచి వక్త. ఆయన సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు మూడిట్లలో పెద్ద పండితుడు. పేరండి? ఉమాపతి పద్మనాభ శర్మ. ఉమాపతి పద్మనాభ శర్మ గారు. ఆయన కొన్ని పుస్తకాలు కూడా రచించినాడు. ఆయన స్ఫూర్తి నాకున్నది మొట్టమొదటిగా. ఆయనే కూడా ఇట్లనే ఉచితంగా బోధించేవాడు. ఉచితంగా అంటే 2 అర్థాలు.
ఒకటి ఫ్రీగా అని అర్థం, ఒకటి సరి అయింది అని అర్థం. సరైనది. కాబట్టి ఉచితంగా బోధిస్తే మంచి జరుగుతుందనే భావన ఆయన నుంచి కొంత. ఇంకోటి మీకు ఇందాక చెప్పినట్టు ఆత్మను అనుభవిస్తున్నా కాబట్టి దాంట్లో ఉండే ఆనందం నా ఒక్కడికే పరిమితం అయితే ఏం ఆనందం ఉందండి, అందరికీ నేర్పిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక కించిత్ విశాలత్వాన్ని. అంటే ఒక సైకాలజిస్ట్ అంటాడు, మీ యొక్క సేఫ్టీ జోన్ మీరు ఎంత విస్తరించుకుంటే అంత ఆనందంగా ఉంటారట. సేఫ్టీ జోన్ కొంతమందికి కొద్దినే ఉంటుంది, ఆ సేఫ్టీ జోన్ దాటి బయటకు రారు, ఫిక్స్డ్ వాళ్ళ సర్కిల్. ఈ సర్కిల్ని ఎంత పెంచుకుంటే అంత ఆనందం ఉంటుందని ఒక సైకాలజిస్ట్ అంటాడు. కాబట్టి ఆ సూత్రం నాకు బాగా పనిచేసి అందరికీ అందిస్తే అందరూ బాగుంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మీరు అంటారు. కాబట్టి నాకు సంతోషాన్ని ఇచ్చే అంశం. కాబట్టి నేను ఎలా అయితే హ్యాపీగా అన్ని ఫేస్ చేశానో డిఫికల్టీస్ ధైర్యంగా, ఇప్పటి విద్యార్థులు, యువత, గృహిణులు, సీనియర్ సిటిజన్స్, ఎంప్లాయీస్ ఫేస్ చేసేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. నేర్చుకోవాల్సిన అంశాలు బోలెడు ఉన్నాయి. ఇంకా నేర్చుకున్న అయిపోయింది అనడం లేదు. ఒక మనిషి నిరంతర విద్యార్థి, చచ్చేనాడు కూడా నేర్చుకోవాలి. కాబట్టి నేర్చుకోవాలి, నేర్పాలి, పెంచుకోవాలి, పంచుకోవాలి అనేది నా సూత్రం. ఫస్ట్ నేను పెంచుకుంటాను నా నాలెడ్జ్ని, అందరితో పంచుకుంటాను. ఇది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. నాకు దాంట్లో ఒక ఆనందం ఉంది. ఆనందం లేనిది ఎవరే పని చేయరు. కాబట్టి నాకు బోధనలో ఆనందం. కాబట్టి నేను రిటైర్ అయినా హాయిగా ఉన్నా, నా సేఫ్టీ జోన్ ఉన్నా కూడా నేను దాటి బయటకు వచ్చి అందరికీ ఈ జ్ఞానాన్ని పంచాలనే తపనతోటి ఉన్నాను. కాబట్టి దానికి మీరు కూడా తోడ్పడుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. త్వరలోనే మీరు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి అంటే ఇక్కడ ఇంకొక విషయం అడిగి మిమ్మల్ని ముగిద్దాము. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా గురుగారు, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇదేనా, వ్యక్తిత్వ వికాసమేనా? పర్సనాలిటీ అంటే మొదలు మీకు చెప్పినట్టు వ్యక్తిత్వము 4 రకాలుగా ఉండాలి, వృద్ధి కావాలి అని అంటే. 1 ఫిజికల్ బాడీ, 2 మెంటల్ బాడీ, 3 ఇంటలెక్చువల్ బాడీ, 4వది స్పిరిచువల్ బాడీ. ఈ 4 ఉంటాయి మనలో, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ. ఇది వ్యక్తిత్వం. ఇది ఈ 4 తగినట్టుగా ఉంటాయి. డెవలప్మెంట్ అంటే ఏంది అని అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలి. అంటే నీవు వ్యక్తిగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి చేస్తే నీకు ఆనందం, వ్యక్తిగత ఆనందం, ఏమి చేస్తే నీ చుట్టూ ఉన్న తల్లిదండ్రులు, నీ చుట్టూ ఉన్న సమాజం ఆనందపడుతుంది, ఏమి చేస్తే ఈ పరిసరాలు ఆనందపడతాయి, నీ ఆత్మ ఆనందపడుతుంది. తద్వారా వీడు సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తి, ఉన్నత వ్యక్తి, మంచివాడు అని అనిపించడానికి అది డెవలప్మెంట్. అంటే ఉన్నది ఉన్నట్టు ఏదో మంచి బాడీ బిల్డింగ్ డెవలప్మెంట్ కాదు, శాస్త్రాలు తెలుసుకోవడం డెవలప్మెంట్ కాదు. తెలుసుకోవాలి, బాడీ బిల్డింగ్ చేయాలి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉండాలి అన్నాడు. ఇనుప కండరాలు అట వివేకానంద. బాడీ మంచిగా ఉండాలి, ఫిజికల్ బాడీ. తర్వాత మెంటల్ బాడీ అంతకంటే బాగుండాలి, తెలుసుకోవాలి, అప్లై చేయాలి. తర్వాత ఈ బౌద్ధికం, ఇంటలెక్చువల్ బుద్ధి, అది బాగుండాలి, మన బుద్ధి ఎలా పనిచేస్తుంది. తర్వాత మన స్పిరిచువాలిటీ, మనకు ఆధ్యాత్మికత అనేది మనకు సనాతన సాంప్రదాయం, దాని ప్రకారం కూడా డెవలప్ కావాలి. డెవలప్మెంట్ అంటే ఏమిటి? ఈ 4 తెలుసుకొని ఇది మనకు, సమాజానికి, తద్వారా దేశానికి ఎలా ఉపయోగపడుతుందో అది సకారాత్మకంగా, పాజిటివ్గా అప్లై చేయడమే డెవలప్మెంట్, కానీ పెరగడం డెవలప్మెంట్ కాదు. కాబట్టి ఈ 2 సమన్వయం చేసి, ఈ అబ్దుల్ కలాం సూత్రాల్లో డెవలప్మెంట్ ఉంది, వివేకానందుని యొక్క ఫార్ములాలో వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వం వికసనం డెవలప్మెంట్ అంటే. సో ఆ విధంగా నేను ఒక ఆలోచన చేసుకొని దీనికి కొంత విషయాన్ని తయారు చేసి పెట్టాను. సో అది ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేద్దాం మనం, తప్పకుండా చేసి తద్వారా అందరూ లాభం పొందాలనేది మీది నాది ఆకాంక్ష. కాబట్టి దీన్ని మనం సకారాత్మకంగా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతో మీరున్నారు, నేనున్నానని అనుకుంటున్నాను. అలాగే, తప్పకుండా. థ్యాంక్ యూ. చాలా సంతోషం. నమస్కారం అండి. చాలా సంతోషం. మీరు ఇంతటి మంచి శ్రమ తీసుకొని ఇంతటి చక్కటి కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నందుకు నా వ్యక్తిగతంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇంకా ముందు ముందు ఇది ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ప్రతి మనిషికి ఆమూలాగ్రం చేరుకొని
ప్రతి మనిషికి తెలియాలి మీ ఛానల్ ద్వారా అన్ని విషయాలు. అది మూలమూలకు చొచ్చుకొని పోయి అభివృద్ధి చేయాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. ఇంతవరకు గురుగారు చెప్పినటువంటి అంటే జ్ఞానం అనేది మనం నిరంతరము పెంచుకునే ఒక ప్రక్రియ. దీనికి అంతం అనేది లేదు. ఆ పెంచుకునేటప్పుడే మనం పంచుకోవడం కూడా నేర్చుకోవాలి. ఆ పెంచుకొని పంచుకోవడం అనే తత్వంలో పూర్తిగా నిమగ్నమై వారి యొక్క వయసు రీత్యా ఉండే ఇబ్బందుల్ని కానీ మరోటిలు కానీ ఏమీ లేకుండా చూసుకొని మనందరి కోసం జ్ఞానం పంచడానికి, అలాగే మనం ఉత్తమమైనటువంటి పౌరులుగా ఉండాలి. ఉత్తమమైన పౌరులు ఎక్కడ ఉంటారో ఆ దేశమే ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంటుంది. మన దేశాన్ని, మన భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలపాలంటే ఇక్కడ ఉన్నవారందరం కూడా మనందరం కూడా ఉత్తమ పౌరులుగా ఉత్తమ వ్యక్తిత్వంతో ఉండగలగాలి. మనం చేసే ప్రతి పని కూడా ఉన్నత లక్ష్యాలు కలిగి ఉన్నత ఆశయాలతో ఉండాలి. ఆ దిశగా వారు కృషి చేస్తున్నారు. వారి యొక్క లక్ష్యాలన్నీ నెరవేరాలని, వారు చెప్పే జ్ఞానం అంతా మన శ్రీ సన్నిధి ద్వారా మీ అందరికీ అందిస్తామని తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.